ప్రార్థన నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో మనతో పాటు పాస్టర్ ప్రకాష్ గారు ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చారు. వారికి రక్షణ టీవీ తరఫున వీక్షకుల తరఫున ఆహ్వానం తెలుపుతాను. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు సజావుగా సాగడానికి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనులు ప్రకాష్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వీక్షకులందరూ కూడా రక్షణ టీవీ ప్రేక్షకులందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ద చర్చ్ అండ్ పర్సిక్యూషన్స్, క్రైస్తవ సంఘము మరి శ్రమల గురించినటువంటి అంశాన్ని, గంభీరమైనటువంటి అంశాన్ని మేము చర్చించబోతుండగా మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. మాతోనూ మరి టెక్నీషియన్స్ అందరితోనూ, చూస్తున్నటువంటి ప్రజలందరితోనూ, వీక్షకులందరితోనూ మీ సన్నిధిని ఉంచండి. మీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోండి నాయన. మేము ఏ విధంగా సిద్ధపడాలో నాయన నీ రాకడ కోసం, నాయన నీ కోసం ఈ లోకంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో, నాయన ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఆటుపోటులు వచ్చినా తట్టుకోవడానికి మేము ఏం చేయాలో మీరు మాకు నేర్పించండి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో మా తోటి సహోదరులు నాయన మరి ఎంతో శ్రమ గుండా, హింస గుండా, నాయన ఊచకోతల గుండా వెళ్తుండగా నాయన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారి కోసం మోకాళ్ళు ఉన్నటువంటి ప్రార్థనాత్మను మీరు మాకు దయచేయమని నాయన, మరి మమ్మల్ని ఎలాగ మీరు మరి పురికొల్పాలనుకుంటున్నారు, మాకేమి బోధించాలనుకుంటున్నారు, వాటిని మీరు బోధించుకోమని నాయన, మీ కార్యాన్ని నెరవేర్చుకోమని, నన్ను బెన్హర్ గారిని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయన మీ మాటలను వినిపించమని, మా యొక్క మనోనేత్రాలను అనేకమైన విషయాల్లో తెరిచి మాతో మీరు మాట్లాడాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ సబ్జెక్ట్ మరి చాలా గంభీరమైన సబ్జెక్ట్. మీరు ప్రార్థించిన రీతిగా సంఘము శ్రమల గుండా వెళ్తున్న ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇరాక్, నైజీరియా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న హత్యాకాండ మరి చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని రీతిగా మరి జరుగుతూ ఉంది. అవన్నీ కూడా సోషల్ నెట్వర్క్స్లో కూడా పెడతా ఉన్నారు, జరుగుతున్నవన్నీ కూడా. వీటిని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా వాటిని చూసి భయపడుతున్న క్రైస్తవులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రైట్ అండి. యాక్చువల్గా వాళ్ళు చంపడమే కాకుండా వాళ్ళే వీడియోస్ తీసి ద ఇస్లామిక్ స్టేట్, షార్ట్ ఫామ్లో ISIS అని ఇప్పుడు మనకి సోషల్ నెట్వర్క్స్లో కానీ నెట్లో కానీ మనకు కనపడుతుంది. చంపిన వాళ్ళు చంపొచ్చు, కానీ వాటిని వీడియో తీసి దాన్ని సోషల్ నెట్వర్క్లో పెట్టడానికి కారణం ఏమిటి? రెండు విషయాలు నేను గమనించాను యాక్చువల్గా ఆ వీడియోస్లో. జనరల్గా ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్, ఈ చంపే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మాస్కులు ధరించుకొని ఉంటారు. అవునండి. ఎప్పుడు టెర్రరిస్టులు అలాంటి పనులు చేసినా మనం చూస్తాం దాన్ని. రెండవది, వాళ్ళు సోషల్ నెట్వర్క్లో ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు సైలెంట్గా చంపేసేయచ్చు కదా. అవునండి. ఎందుకు సోషల్ నెట్వర్క్లో పెడుతున్నారు? ఒకటి, వాళ్ళల్లో కూడా ఒక భయం ఉంది, ఎప్పటికైనా మేము దొరుకుతాం. సో వాడు ఎక్కడో ఇరాక్లో మారుమూల ప్రాంతంలో చేస్తున్నప్పుడు దేవర్ యాక్చువల్లీ స్కేర్డ్ అబౌట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి భయపడడం వల్ల వాళ్ళు మాస్కులు ధరించుకొని ఈ పని చేయాల్సి వస్తుంది. సో వాళ్ళని చూసి మనం భయపడడం కంటే వాళ్ళల్లో ఉన్న భయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇది టు ఎంకరేజ్ క్రిస్టియన్స్ నేను చెప్తున్నాను. రెండవది ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నది తప్పు అనేది. రెండవది ఏంటంటే వాళ్ళు సోషల్ నెట్వర్క్లో పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ గురించినటువంటి ప్రోపగాండా చేసుకుంటూ ఒక పక్కన మనల్ని భయభ్రాంతులకి గురి చేయడానికి. యాక్చువల్గా ఈ సున్నీ వర్గము, ఈ ద ఇస్లామిక్ స్టేట్ అనేది, ఇది యాక్చువల్గా సిరియా నుంచి పుట్టుకొచ్చింది. సిరియా సివిల్ వార్ నుంచి పుట్టుకొచ్చింది. ఇది వచ్చి అది ఇరాక్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిన్సెస్లో ఈరోజు వాళ్ళు ఆక్యుపై చేసుకొని దాంట్లో వాళ్ళ యొక్క పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ థ్రెట్ టు క్రిస్టియానిటీ, బట్ ఆల్సో పొలిటికల్లీ ఎ థ్రెట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆల్సో ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ లైక్ అమెరికా, అగ్రరాజ్యాలకు కూడా ఇది ఒక రకమైనటువంటి సవాలు, ఒక క్రైస్తవులకే కాదు. సో ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్గా పెంటగాన్లో
అమెరికన్ జర్నలిస్ట్ని చంపేసిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇప్పటిదాకా ఇట్లాంటి సొఫిస్టికేషన్ తోటి ఇంత అద్భుతమైనటువంటి చాకచక్యంతో మరి ప్రవర్తిస్తున్నటువంటి లేకపోతే ఫండింగ్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళు ఈ చంపేటువంటి విషయాల్లో కానీ వాళ్ళు నిర్వహించుకుంటున్న తీరు, వారి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ గతంలో కనీవిని ఎరగడానికి వీలు లేనటువంటి విధంగా ఉందని పెంటగాన్ అఫీషియల్స్ మొన్న రీసెంట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో ఈ సున్నీ వర్గం, ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఈ సున్నీ వర్గం ఖురాన్ని కొంచెము రాడికల్గా ఇంటర్ప్రిట్ చేసుకొని జిహాదీ అనేటువంటి దాన్ని ఆ ఇంటర్ప్రిటేషన్ కింద వాళ్ళు ఇప్పుడు చాలా వైలెంట్గా ఒక అథారిటేరియన్ వేలో, ఒక నిరంకుశత్వ ధోరణిలో వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించాలి అనేటువంటి ఒక దుగ్ధతో బయలుదేరారు. కాబట్టి వాళ్ళకి జనరల్గా శత్రువులు ఎవరుంటారంటే క్రైస్తవులు, యూదులు, తర్వాత ముస్లిమేతరులు ఎవరైనా సరే ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా ఒక ట్యాక్స్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముస్లిమేతరులందరూ ఆ ట్యాక్స్ కట్టాలి. ఓకే. తర్వాత వాళ్ళ వర్షిప్కి, వాళ్ళ యొక్క ఆరాధనకి, వాళ్ళ యొక్క నమాజ్కి అటెండ్ కావాలి, వాళ్ళ ప్రార్థనలకు అటెండ్ కావాలి. ఈ రెండు చేయని వాళ్ళని అంతిమంగా జైల్లో పెట్టడము, హింసించడము, చివరికి చంపేయడం జరుగుతుంది. అయితే క్రిస్టియన్స్ గురించి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా, కొంచెము దేవుడి కోసం స్టాండ్ తీసుకోవడం, అంటే మిగిలిన వాళ్ళు దాదాపుగా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవేతరులతో అంటే వాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, సరేలే ట్యాక్స్ కడదామని అనుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే క్రీస్తు కోసం నిలబడుతున్నారు కాబట్టి ఈ ఊచకోతలో క్రైస్తవులు ఎక్కువగా మరి ప్రభావితం అవుతున్నారు, బాధితులుగా మారిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒకవేళ డేటా చూస్తే దాదాపుగా వీళ్ళని ఎస్దీస్ అని అంటున్నారు. ఈ ఎస్దీస్ కానీ క్రిస్టియన్స్ కానీ దాదాపు 500 మందిని రీసెంట్ పాస్ట్లో చంపారని మనకి దాఖలాలు కనపడుతున్నాయి. 2003లో ఇరాక్లో దాదాపుగా 1.5 మిలియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 15 లక్షల క్రిస్టియన్స్ ఉన్నారు. 2014 అంటే అప్పటి నుంచి కూడా పర్సిక్యూషన్ జరుగుతూనే ఉంది, శ్రమ హింస జరుగుతూనే ఉంది, దాడులు జరుగుతూనే ఉన్నాయి క్రైస్తవుల మీద. 2014 ఈనాటికి వచ్చేటప్పటికి వాళ్ళు 2 లక్షలకి పడిపోయారు. 15 లక్షల నుంచి 2 లక్షలకి పడిపోయారు. సో అందుకని అక్కడ ఉన్నటువంటి ఒక బిషప్ గారు, అంటే టర్కీ సైడ్, నార్త్ ఇరాక్ సైడ్ ఉన్నటువంటి బిషప్ గారు కూడా ఏమన్నారంటే చర్చ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద డేంజర్ ఆఫ్ డిజపియరింగ్ అన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇక చర్చ్ లేనట్టే ఇరాక్లో. ఎందుకంటే ఇంత భయంకరమైన హింస జరిగి ఇంతమంది చనిపోతున్నప్పుడు ప్రాణాల చేతిలో పట్టుకుని పరిగెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఐసీసీ అని, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ అని, persecution.orgలో ఎవరైనా చూడొచ్చు దానికి కావాలంటే. సో వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్ అక్కడ పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే 120 పీపుల్కి ఒక 120 మందికి ఒక శిబిరం కడితే వాళ్ళు ఒక్కొక్క శిబిరంలో 550 మంది దాకా వస్తున్నారంట. 120 మంది కెపాసిటీ ఉన్న శిబిరంలోకి 550 మంది దాకా వస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కానీ బ్రెడ్ కానీ ఇవన్నీ ఇస్తూ మళ్ళీ వాళ్ళకి వీళ్ళు వాక్యం చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సో అట్లాంటి క్యాంప్స్ విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇరాక్ నుంచి పారిపోవడము, ఇంకా అసలు సంఘం అనేది అక్కడ లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఏం చెప్పారంటే, ఈ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ వాళ్ళు వెళ్ళి ఒక నైట్ జీసస్ ఫిల్మ్ వేస్తే ఈ హింసకు గురైనటువంటి క్రైస్తవులు అన్న మాట ఏంటంటే, జీసస్ ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు శ్రమలు మేము స్క్రీన్ మీద చూసిన తర్వాత మా శ్రమలు అసలు ఏమాత్రం కొరగానివి అని అన్నట్టుగా కూడా మనకి వార్తలు అందుతున్నాయి. సో ఇదండి ఇరాక్లో జరుగుతుంది. బట్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇరాక్లోనే కాదు చైనాలో జరుగుతుంది, ఇండియాలో కూడా చాలా పర్సిక్యూషన్ జరుగుతుంది. భారతదేశంలో మనకి తెలియకుండా చాలా చోట్ల హింస జరుగుతూ ఉంది. చాలా దాడులు ఇప్పుడు రైట్ నౌ కూడా జరుగుతాయి, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు కూడా రైట్ నౌ మనకి జరుగుతున్నాయి. గత 20 ఏళ్లలో కానీ 15 ఏళ్లలో కానీ చాలా ఉధృతమైనవి. సో అవి అయితే మీడియాలోకి రావట్లేదు, న్యూస్లోకి రావట్లేదు. సో వాటిని బయటికి తీసుకురావడం, ఆ ప్రపంచానికి, సభ్య సమాజానికి తెలియచేయడం, అది హ్యూమన్ రైట్స్ ఆస్పెక్ట్గా దాన్ని తీసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవుల నుంచి కూడా కొంతమంది ఈ హ్యూమన్ రైట్స్, ఈ మానవ హక్కులకు సంబంధించిన పోరాటాలు చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడతా ఉంది. ఇంత అవేర్నెస్ మనకు వచ్చిన తర్వాత మానవ హక్కుల గురించి ఏ భారతీయుడు, అది అతను ఏ మతస్థుడు ఏ కులస్థుడు అయినా సరే అన్యాయానికి గురి కాకూడదు. కాబట్టి
బయటకేమో ఏమని చెప్తున్నారంటే క్రైస్తవులు బలవంత మార్పిడులు చేస్తున్నారని చెప్తున్నారు ఇండియాలో. కానీ యాక్చువల్గా వాళ్ళు బలవంతంగా క్రైస్తవుల మీద దాడులు చేయడము, మళ్ళీ వీళ్ళే ఎదురు కేసులు పెట్టడము, ఇలాంటివన్నీ మనకి అసేతు హిమాచలం, హిమాలయ నుంచి కన్యాకుమారి దాకా మనకి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే అన్నీ కూడా మనకి రావట్లేదు. ఎక్కడో ఫారెన్లో జరిగింది సోషల్ నెట్వర్క్లోకి వస్తుంది, కానీ మన భారతదేశంలో మన తోటి క్రైస్తవ సహోదరులకు జరిగినవి రావట్లేదు. చాలా గర్హనీయమైన విషయం, అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ పర్సిక్యూషన్ ఈనాటిది కాదండి. ఈ క్రైస్తవుల పైన, సంఘం పైన హింస ఈనాటిది కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన తన శిక్షాగణాన్ని ఏర్పరచుకున్న దగ్గర నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. సీజర్ అగస్టస్ తర్వాత, అంటే AD 14 ఆ ప్రాంతానికి ఆయన రెజీమ్, ఆయన యొక్క పరిపాలన అంతమైపోయింది. జూలియస్ సీజర్ తర్వాత సీజర్ అగస్టస్ వచ్చాడు. వచ్చిన తర్వాత AD 114 దాకా ఆయన పరిపాలన సాగింది. AD 114 దాకా పరిపాలన సాగిన తర్వాత, అంటే సీజర్ అగస్టస్ గ్రాండ్ నెవ్యూ అవుతాడు అనమాట. ఆయన అడాప్టెడ్ సన్ కూడా, దత్తత తీసుకున్నటువంటి కొడుకు కూడా అవుతాడు. యాక్చువల్గా సీజర్ అగస్టస్ తోటి ఆయన కింద నెమ్మదిగా స్టార్ట్ అయింది ఈ పర్సిక్యూషన్ అనేది, క్రైస్తవులను హింసించడానికి. దీని వెనుక చాలా పెద్ద అంశం ఉందండి. ఎందుకు ఇలా జరిగిందని మీరు మళ్ళీ పాలికార్ప్ గురించి వాళ్ళ గురించి అడిగినప్పుడు నేను చెప్తాను. సో అక్కడి నుంచి కూడా క్రైస్తవ సంఘాన్ని అణచివేసుకుంటూనే వస్తూ ఉన్నారు. మీకు కొన్ని చాలా ఫాస్ట్గా చెప్పాలి అని అంటే, నీరో రెజీమ్ కింద, నీరో అనేటువంటి సీజర్ కింద, లేకపోతే రోమా చక్రవర్తి కింద అపోస్తలుడైన పౌలు, పేతురు ఇద్దరు కూడా మరి హతసాక్షులయ్యారు. అలాగే డొమిటియన్ కింద ఫ్లేవియస్ క్లెమెన్స్ అని, డొమిటియన్ యొక్క కజను, క్రైస్తవుడైనందుకు తన సొంత కజన్నే అతను చంపించడం, అనేక మందిని చంపించడం జరిగింది. అట్లాగే ఎంపరర్ ట్రాజాన్ కింద కూడా ఇగ్నేషియస్ అనేటువంటి యాంటీయోక్ బిషప్ని చంపించడం, హతసాక్షి అవడం జరిగింది. అలాగే యాంటీనైనస్ కింద పాలికార్ప్ హతసాక్షి అవడం జరిగింది. మార్కస్ కింద జస్టిన్ మార్టైరు, ఇంకొక 45 మంది బిలీవర్సు హతసాక్షులు అవడం జరిగింది. తర్వాత సెప్టిమస్ కింద 5 మంది క్యాటకిస్టులు వాళ్ళు హతసాక్షులు అవడం జరిగింది. అందరికంటే ఎక్కువగా డయోక్లీటియన్ అనేటువంటి రాజు కింద, రోమా రాజు కింద దాదాపుగా 20,000 మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. 20,000 మంది క్రైస్తవులు. యాక్చువల్గా రోమా ప్రభుత్వం కింద హతసాక్షులైనటువంటి క్రైస్తవులను లెక్క తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఊచకోత, హింస చాలా తక్కువ అని చెప్పాలి. ఒకానొక సమయంలో రోమా రాజుల కింద 66,000 మంది కూడా, 4,000 నుంచి 66,000 మంది దాకా హతసాక్షులు అయ్యారనేటువంటి దాఖలాలు కొంతమంది చరిత్రకారులు రాయడం జరిగింది. ఈ క్రైస్తవులను ఈ రకంగా చంపేసి క్రైస్తవ్యం నిర్మూలించాలనే ఏదైతే దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్లారో, మరి అది జరిగిందా? వాళ్ళు అచీవ్ చేయగలిగారా? లేదండి. అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి, చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ చరిత్రలో ఏమిటంటే, క్రైస్తవ సంఘాన్ని ఎంతగా అణచివేయడానికి ప్రయత్నం చేశారో అంత పరిడ వెళ్ళింది, అంత విస్తరించింది. కారణం ఏంటంటే, కారణం ఏంటి అంటే, ఇదేదో ఒక మానవులు ప్రయత్నించినటువంటి ఒక తెగనో, లేకపోతే ఒక తిరుగుబాటు ఉద్యమమో, లేకపోతే మానవ సంకల్పితమైనటువంటి ఒక గుంపో కాదు ఇది. ఒకవేళ మానవులు ఉద్దేశించినటువంటి ఒక గుంపో, ఒక ఉద్యమమో, ఒక తెగో అయితే ఇది మానవులు అంతమొందించేసేయచ్చు దీన్ని, ఈజీ ఇది. కానీ ఎందుకు రాజ్యాలు కూడా, రాజులు కూడా, చక్రవర్తులు కూడా క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయలేకపోయారు అంటే, క్రైస్తవ సంఘము దేవుని చేత ఏర్పరచబడింది. మనకి పెంతెకొస్తు దినాన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అది ఎలా ఏర్పడిందో మనకు బాగా తెలుసు. సో యేసుక్రీస్తు వారి సిలువ మీద చనిపోయి పునరుద్ధానం చెంది మరణాన్ని గెలిచి ఆరోహణమయ్యి తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు అన్నటువంటి విషయం పేతురు గ్రంథంలో మనం చూస్తాం, పేతురు పత్రికలో మనం చూస్తాం. సో యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల, సిలువ మరణం వల్ల, ఆయన పునరుద్ధాన బలం చేత, ఆయన ఆత్మ బలిమి చేత ఏర్పరచబడినటువంటి, వ్యవస్థాపించబడినటువంటిది క్రీస్తు సంఘం. సో ఇది దైవ వ్యవస్థాపితమైనది. కాబట్టి దేవుడు సర్వాధికారి అయిన దేవుణ్ణి దానియేలు గ్రంథంలో అంటాడు, ఆయన రాజుల్ని, ప్రభుత్వాలని కూలదోయగలడు, వాళ్ళని సింహాసనం ఎక్కించనోగలడు అంటాడు. సో ప్రతి ప్రభుత్వం కింద, ప్రతి రాజు పైన రాజు అయినటువంటి, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి సర్వాధిపతి అయినటువంటి దేవుడు స్థాపించినటువంటి సంఘాన్ని
రాజులు కానీ చక్రవర్తులు కానీ ఏ ఫోర్స్ కూడా, ఈవెన్ ఇప్పుడు ఇరాక్లో జరుగుతున్నటువంటి ఐసిస్ అనేటువంటి ద ఇస్లామిక్ స్టేట్ అనేటువంటి ఈ జిహాదీ వర్కర్స్ కానీ వీళ్ళు కూడా ఏమి చేయలేరు సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరంటే స్టాలిన్. ఇటీవల కాలంలో కూడా గార్బచేవ్ దేశాధ్యక్షుడు అయిన తర్వాత ఆ కాలంలో ఒక మైదానంలో తవ్వితే అనేకమైన వేల మిలియన్ల పుర్రెలు దొరికాయి. ఏంటంటే అది స్టాలిన్ టైంలో ఊచకోత కోయబడిన వాళ్ళలో క్రైస్తవులు ఎంతమందో తెలియదు. ఎప్పుడైతే గార్బచేవ్ పెరిస్ట్రాయికా, గ్లాస్నోస్ట్ అనేటువంటి 2 పొలిటికల్ ఫిలాసఫీస్ని, పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేశాడో అప్పటిదాకా రష్యా ఎన్నో రకాలైన రాజ్యాలు సంఘటితంగా ఉంది. అది రాజకీయంగా విడిపోవడమే కాకుండా ఒక గొప్ప విషయం ఏం జరిగిందంటే అనేక మంది బారులు తీరి బాప్తిస్మాలు పొందారు ఆ ఫ్రీడమ్ కింద. ఎప్పుడైతే గార్బచేవ్ ఒక పొలిటికల్ ఫ్రీడమ్ని దానికి ఒక ఆజ్యం పలికాడో ఆ పర్యవసానంగా, సరే పాలిటిక్స్ అట్లా ఉంచండి, క్రైస్తవులు రష్యాలో అనేకులు లక్షల కొద్ది బారులు తీరి అప్పటిదాకా వాళ్ళు ఈ చర్చెస్ని కూడా మ్యూజియంస్గా మార్చేసుకున్నారు, తర్వాత వాళ్ళ కమ్యూనిస్ట్ కేంద్రాలుగా మార్చేసుకున్నారు. కానీ బారులు తిరిగి బాప్తిస్మాలు పొందారు. అంటే ఎప్పుడు కమ్యూనిజం వచ్చింది, కార్ల్ మార్క్స్ ఎప్పుడు వచ్చాడు, జార్జ్ చక్రవర్తులు ఎప్పుడు అంతమొందారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా సీక్రెట్గా కమ్యూనిస్ట్ రెజీమ్ కింద ఆ ఉక్కు పాదాల కింద చర్చి బ్రతికింది గార్బచేవ్ దాకా. ఓకే, సో ఇవన్నీ దాఖలాలు అన్నమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఈరోజు ఓపెన్ లేదు, అంతా సీక్రెట్ క్రిస్టియన్స్. వాళ్ళు గ్యాదర్ అవుతారు, సీక్రెట్ పోలీస్ వస్తారు, సీక్రెట్ పోలీస్ వచ్చేటప్పటికే అందరూ ఎవరికి పాటికి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, చేతుల్లో బైబిల్స్ ఉండడానికి వీల్లేదు. సో కానీ ప్రపంచం మొత్తంలో ఈరోజు స్ట్రాంగెస్ట్ చర్చ్ ఎక్కడుందంటే నాట్ ఈవెన్ ఇన్ కొరియా బట్ ఇన్ చైనా, స్ట్రాంగెస్ట్ చర్చ్. సో యాజ్ ఫార్ యాజ్ క్రిస్టియానిటీ అండ్ ద చర్చ్ ఈస్ కన్సర్న్, ఎక్కడైతే హింస పెట్టరేగిందో, ఎక్కడైతే క్రైస్తవుల పైన హింస పెట్టరేగిందో, క్రైస్తవుల పైన దాడులు జరిగాయో, అక్కడే సంఘం క్వాలిటీతోటి, నిజాయితీతోటి, నిష్ఠతోటి, ఎంతో ఖచ్చితమైన క్రైస్తవ్యంతో గట్టిగా నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ 1, ఈ రోజుకి కూడా చరిత్ర దానికి మనకి సాక్షిభూతంగా ఉంది. రెండవది, అక్కడే సంఘం ఎక్కువగా పరిడవిల్లింది. కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు చెప్తున్న ఈ మాటకు నేను నిజంగా చూస్తున్నప్పుడు ఆ సోషల్ నెట్వర్క్లో క్రైస్తవులని ముస్లింగా పోవడానికి కొంత గడువు ఇచ్చారు, కానీ వాళ్ళు దానికి ఇష్టపడలేదు. ఆఖరికి మరణానికి కూడా చాలా హేయంగా, నీచంగా. అంటే ఇప్పుడు మనకి సోషల్ నెట్వర్క్ ఉంది కాబట్టి అండి ఇంతగా మనకి ప్రచారం వచ్చింది. కానీ హిట్లర్ టైంలో, స్టాలిన్ టైంలో, లేకపోతే నీరో టైంలో ఆ జరిగిన హింస చాలా భయంకరమైంది. దానికి అప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేవు, కెమెరాస్ లేవు, ఇవన్నీ లేవు. మనకి చరిత్రకారులు ఏదో రాశారు కాబట్టి కొన్ని పుస్తకాల్లో మనకు తెలిసినాయి. ఈరోజు ప్రశ్న వచ్చిందండి. ఈ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు, కానీ రక్షించడానికి వచ్చిన ఆ ఒక్క దేవుడు ఒకసారి చనిపోయాడు, కొన్ని వేల మంది ఆయన కొరకు చనిపోతున్నారు, కారణం ఏంటి అని అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళ నిరీక్షణ ఏంది, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అంటే ఇది చాలా థియలాజికల్ పాయింట్ అండి. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయిన తర్వాత ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇంకా నేను మళ్ళీ ఎందుకు చనిపోవాలి? ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచేశాడు. పాపం యొక్క జీతం మరణము, ఆ పాపాన్ని ఆయన సిలువలో దున్మాడాడు, దానికి పరిపూర్ణమైన శిక్షను చెల్లించాడు. ఆయన మనం యోహాను ప్రకారము, యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తమైనాడు, శాంతికరమైనాడు అనే మాట ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎందువల్ల ఇంకా మరణం సంభవిస్తుంది, ఎందుకు ఇంత హీనమైనటువంటి మరణాన్ని మనం పొందాలి అనే ప్రశ్న రావడం సహజమైంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సిలువలో జరిగిన రక్షణ కార్యము అది ఇంకా కొనసాగుతూ ఉంది. రక్షణ గతానికి సంబంధించింది, ప్రస్తుతానికి సంబంధించింది, భవిష్యత్తుకు కూడా సంబంధించింది. అందుకనే థియాలజీలో మనం జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని 3 పార్ట్స్ చదువుతాం. యేసుక్రీస్తు మనం మారుమనసు పొందినప్పుడు మనల్ని దేవుడి ముందు మనం పాపము చేయని పాపులమైనప్పటికీ, నీచులమైనప్పటికీ తన సిలువ యొక్క ప్రభావం కింద, రక్తం కింద మనల్ని కడిగి మనం పాపం చేయని వారంగా పరిశుద్ధులుగా దేవుడు సన్నిధిలో నించోబెట్టాడు. ఒకవేళ సిలువ లేకపోతే మనం దేవుని సన్నిధిలో నించోడానికి వీల్లేదు. సో దాన్ని జస్టిఫై చేశాడు మనల్ని, అంటే మనల్ని నిర్దోషులుగా తీర్చాడు, నిలబెట్టాడు కోర్టులో మనల్ని, తండ్రి కోర్టులో, దేవుని కోర్టులో.
సో అది జస్టిఫికేషన్, అది నీతిమంతులుగా తీర్చడం, అది గతం ఒక బిలీవర్ విషయం. ప్రస్తుతము ఆయన అంటే అక్కడ పాప శిక్ష నుంచి మనం విడుదల పొందాం. ఇక్కడ మనము పాపం యొక్క మన యొక్క శక్తి నుంచి విడుదల పొందాం ప్రతిదినం. నేను నాలో ఉన్న పాప నియమము నన్ను లోబరుచుకుంటుంది, నేను తెలియకుండానే నేను పాపం చేస్తున్నాను, నేను చేయట్లేదు ఆ పాపానని పౌలు వాపోతాడు 7వ అధ్యాయం రోమాపత్రికలో. మళ్ళీ 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే క్రీస్తు యేసు నందలి ఆత్మ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని నేను దేవునికి క్రీస్తు యేసుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడు. సో ఇది ఒక ఆత్మకార్యం, శాంక్టిఫికేషన్. ప్రతిదినము నేను పాపాన్ని జయిస్తూ వెళ్తాను. అయితే పాపం యొక్క పర్యవసానాల నుంచి నేను ఇప్పుడు పూర్తిగా రక్షించబడను. అది గ్లోరిఫికేషన్, నన్ను మహిమపరిచినప్పుడు దేవుడు అది జరుగుతుంది. అక్కడ అందుకనే నేను చనిపోయిన తర్వాత కూడా సమాధి నుంచి లేస్తాను. నేను కూడా మరణాన్ని జయించబోతున్నాను ఒక రోజున. సో పాపము వేరు, దాని శిక్ష నుంచి విడిపించబడడం వేరు, దాని శక్తి నుంచి విడిపించబడడం వేరు, దాని యొక్క పర్యవసానాల నుంచి విడిపించబడడం వేరు. ఉదాహరణకి పాపం యొక్క పర్యవసానాలు ఈరోజు అనేకమైన డిసీజెస్ ఉన్నాయి, మనకి జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి. క్రైస్తవులు కూడా క్యాన్సర్ వచ్చి చనిపోతారు. పర్యవసానాల నుంచి విడిపించబడలేదు మనం. అలాగే పాపాన్ని బట్టి ప్రకృతి ఎదురు తిరిగింది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు, మనకి తుఫాన్లు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు. సో వైరస్లు సోకడం ఇదంతా జరుగుతూ ఉంది. సో వీటన్నిటి నుంచి కూడా గ్లోరిఫికేషన్ స్టేట్లో రేపు యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం పాపం యొక్క ఉనికి నుంచి రక్షింపబడినప్పుడు అప్పుడు ఈ పర్యవసానాలన్నింటి నుంచి మనం రక్షించబడతాం. అందుకని ఆయన ప్రతి బాష్ప బిందువుని తుడిచేస్తాడు అన్నాడు, ప్రతి కన్నిటిని తుడిచేస్తాను అన్నాడు. సో ఈ రక్షణ అనేది ఇన్స్టెంట్ కాదు, ఇది దాన్ని అప్లై చేసుకుంటా వస్తున్నాడు ఆయన, అప్లై చేసుకుంటా వస్తున్నాడు. సో దట్ మిగిలిన వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారని. ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమై ఉన్నది అంటాడు పేతురు. సో కాబట్టి మన క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందువల్ల మనం ఇంకా మరణం గుండా వెళ్తున్నాం. అయితే క్రైస్తవుడికి ఈ మరణం అంతం కాదు, ఇట్స్ అన్ ఎగ్జిట్ ఇంటూ అన్ అదర్ వరల్డ్. అది ఇట్స్ అన్ ఎంట్రన్స్ టు అన్ అదర్ వరల్డ్. అందుకని టిమ్ లాహే ఒక పుస్తకం రాస్తూ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని పేరు పెట్టాడు దానికి. టిమ్ లాహే ఏమంటాడు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటాడు. మరొక జీవంలోకి మనం వెళ్తున్నాం. సో ఇటర్నిటీ, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఎర్త్లీ లైఫ్. ఇటర్నల్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఎర్త్లీ లైఫ్. ఈ భూలోకానికి ఒక కొనసాగింపే నిత్య జీవం అని. ఒక ఉదాహరణ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే క్రైస్తవులను ఎంకరేజ్ చేయడానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక దైవజనుడు తన భార్యను కోల్పోతాడు. వాళ్ళకి వెస్టర్న్ కంట్రీస్లో మార్నింగ్ టైం ఫ్యూనరల్స్ ఎక్కువ జరుగుతాయి. బ్లాక్ డ్రెస్ వేసుకొని చాలా మనలాగా హడావిడి చేసుకుంటూ వెళ్ళరు. చాలా సెరీన్గా మౌనంగా వాళ్ళు ప్రొసెషన్ని ఊరేగింపు చేస్తారు. సరే, ఆ ముందు ట్రక్లో వాళ్ళ భార్య మరి పార్థివ దేహం ఉంది. ఆ భౌతిక కాయం వెనక ఆయన దాన్ని చక్కగా అలంకరించారు. దాని వెనక ఆయన కారులో ఉన్నాడు. ఈయన పక్కన ఆయన చిన్న కూతురు, దాదాపుగా అమ్మాయికి 4-5 ఏళ్ళు ఉంటాయేమో, చిన్న కూతురు కూర్చొని ఉంది. అప్పుడే లేత సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. సూర్యుడు పైకి లేస్తున్నాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock ఆర్ సో. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ అమ్మాయికి సడన్గా ఒక ప్రశ్న వేసింది. ఇప్పుడు మన క్రైస్తవులు వేసినటువంటి ప్రశ్న లాంటిది. డాడీ నువ్వు ఎప్పుడు చెప్తావు కూడా, హీఈస్ అ గ్రేట్ ప్రీచర్, ఆయనకి చాలా ఇలస్ట్రేటర్ అని పేరు, నేను ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఆ అమ్మాయి ఏమంటుందంటే, డాడీ నువ్వు ఎప్పుడు చెప్తాడు కదా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని. అవునమ్మా చెప్తాను. మరి యేసుక్రీస్తు మన కోసం చనిపోతే అమ్మ కోసం కూడా చనిపోయాడు కదా. అవును చనిపోయాడు, మరి అమ్మ ఎందుకు చనిపోయింది అని అడుగుతుందా పాప. పెద్దవాళ్ళు అడిగితే చెప్పడం కొంచెం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది. చిన్నపిల్లలు కఠినమైన క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది. చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా చాలా కష్టం. సరే ఆయన అన్నాడు, బేబీ గివ్ మీ 5 minutes అని అన్నాడు. మొట్టమొదటిసారి ఆ పెద్ద థియోలాజియన్కి, ఆ పెద్ద భక్తుడికి, బోధకుడికి వెలక్కాయ పడింది గొంతులో. మాట పెగలట్లేదు. హీ వాజ్ ప్రేయింగ్, ప్రభా నాకు సహాయం దయచేయండి. సో ఆ పరిస్థితుల్లో ఆ ట్రక్ను చూస్తూ ఉన్నప్పుడు, ఆ లేత సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఆ ట్రక్ నీడ చాలా పొడుగ్గా పడతా ఉంది. సడన్గా ఆయనకి తళుక్కుని మెరిసింది ఒక ఇలస్ట్రేషన్, ఒక ఉదాహరణ. అప్పుడు బేబీ నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. చెప్పు డాడీ అని అంది. ఒకవేళ ఒక ఛాన్స్ నీకు ట్రక్ కింద పడిపోయేటువంటి పరిస్థితి, లేకపోతే ట్రక్ నీడ కింద పడిపోయేటువంటి పరిస్థితి, కంపల్సరీగా దేనికో దాని కింద పడాలి, నువ్వు మరణించాల్సిందే. ట్రక్ కింద పడడానికి ఒక ఛాన్స్ ఉంది, ట్రక్ నీడ కింద పడడానికి కూడా ఛాన్స్ ఉంది. దేని కింద పడినా నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోవాల్సిందే, నీకు వేరే మార్గం లేదు. నీ ముందు 2 చాయిసెస్ ఉన్నాయి, ట్రక్ కింద పడడానికి, ట్రక్ నీడ కింద పడడానికి. దేని కింద పడినా చనిపోతావు అనుకుందాం, నువ్వు దేని కింద పడతావు అని అడుగుతాడు. బేబీ అంటది, నీడ కిందే పడతాను, ట్రక్ కింద పడను అంటే.
ఎందుకు అని అడుగుతాడు. అంటే ఎందుకంటే ఇట్ ఈస్ పెయిన్లెస్ అంటది. నొప్పి ఉండదు కదా డాడీ అంటది. అదేనమ్మా జరిగింది. యేసుక్రీస్తు ట్రక్ కింద పడ్డాడు, మీ అమ్మ నీడ కింద పడింది. యేసుక్రీస్తు మరణంతో పోల్చుకుంటే హతసాక్షుల మరణాలు, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ మరణాలు, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ మరణాలు నథింగ్. ఆస్గినిస్ అనేటువంటి క్రిస్టియన్ థింకర్ ఏమంటాడంటే, మానవుల బాధంతా తీసుకొచ్చి సిలువ దగ్గర కుప్ప పోయగలిగితే ఒకవేళ యేసుక్రీస్తు పడ్డ బాధ ముందు అది కొరగానిదే అంటాడు. సో మరణం ఉంది మనకి, కానీ ఇది అంతం కాదు. నిత్య మరణం లేదు మనకి, రెండో మరణం మనకి లేదు. ఈ మరణంలో మనం ఈ వెళుతున్నటువంటి ఈ పెయిన్, ఈ బాధ ఆయన సిలువ మరణానికి ఏమాత్రం కొరగానిది. అయితే ఎందుకు నేను ఆ స్థాయి దాకా రావాలి అని అంటే, కొంతమందిని దేవుడు బ్రతికించుకొని తను తాను మహిమపరచుకొని ఈ లోకానికి చాటుకుంటాడు. కానీ కొంతమంది మరణము వాళ్ళు బతికున్న దానికంటే చనిపోయినప్పుడు మరీ ఎక్కువగా ప్రపంచమైన ప్రభావితం, పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పౌలు, పేతురు, చాలామంది 12 మంది శిష్యుల్లో 10 మంది కత్తి చేత హతసాక్షులు అయిపోయారు, బిహెడెడ్, వాళ్ళ తలను నరికేశారు. పేతురుని మట్టుకు తలకిందులుగా సిలువ వేశారు. సో 11 మంది హతసాక్షులు అయిపోయారు. యోహాన్ని తీసుకెళ్లారు చంపుదామని, సలసల కాగే నూనెలో వేశారు. ట్రెడిషన్ మనకేం చెప్తుందంటే, కానీ ఆయన చనిపోలేదు. అపోస్తలుల్లో ఆయన ఒక్కడే చనిపోకుండా చివరిదాకా మిగులుతాడు. యాక్చువల్గా పాలికార్ప్ ఆయన శిష్యుడు, స్వయాన శిష్యుడు. సో దేవుడు ఎలా వాడుకుంటాడంటే, కొంతమందిని వాళ్ళ హతసాక్షి జీవితాన్ని బట్టి వాడుకుంటాడు, కొంతమందిని వాళ్ళ సజీవ సాక్ష్యం ద్వారా వాడుకుంటాడు. నీవు హతసాక్షిగానైనా ఉండొచ్చు, నువ్వు సజీవ సాక్షిగానైనా ఉండొచ్చు. ఎలా ఉన్నా ప్రభువే మహింపరచబడాలి. మన ఇండియాలోని ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జరిగింది. గ్రాహం స్టెయిన్స్ అని ఆయన చాలా కిరాతకంగా చంపేశారు. ఆయన్ని, ఆయన 2 బిడ్డల్ని వ్యాన్లో కూర్చోబెట్టి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు తగలబెట్టేశారు ఒరిస్సాలో. అప్పుడుదా గ్రాహం స్టెయిన్స్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రపంచమంతటికి తెలుసు. మీకు ఆ టైంలో సెక్యులర్ మ్యాగజైన్స్లో, బయట ఆల్ ఇండియా లెవెల్లో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నాన్ క్రిస్టియన్ జర్నలిస్టులు అద్భుతమైన విషయాలు రాశారు గ్రాహం స్టెయిన్స్ గురించి. అండ్ దే డిఫెండెడ్ క్రిస్టియానిటీ అండ్ దే అటాక్డ్ ఆన్ హిందుత్వ మూమెంట్. నా సేటన్ ఏమనుకొని ఉంటాడంటే, ఐ ఇమాజిన్ ఆ రాత్రి ధారాసింగ్ ద్వారా, వాటి ట్రూప్ ద్వారా గ్రాహం స్టెయిన్స్ని చంపేస్తున్నప్పుడు అయిపోయింది, ఐ హ్యావ్ డన్ ఇట్. ఇతను చాలా కాలంగా పనిచేస్తున్నాడు, ఇతని చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు. కానీ గ్రాహం స్టెయిన్స్ అప్పటిదాకా చేసిన సేవ కేవలం ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ మండలంలోనూ, ఆ జిల్లాలో మాత్రమే ప్రభావితం చూపించింది. ఎప్పుడైతే గ్రాహం స్టెయిన్స్ చనిపోయాడో, భారతదేశం అంతా ఇండైరెక్ట్గా క్రీస్తు సువార్త దావానంలాగా వ్యాపించింది. ఎవరితను గ్రాహం స్టెయిన్స్? ఎందుకు ఈ దేశానికి వచ్చాడు? మళ్ళీ వాళ్ళ వైఫ్ ఏమో చనిపోతే నేను క్షమిస్తానంటుంది. సో సమ్ టైమ్స్ క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది జీవితాల్లో వాళ్ళని సజీవ సాక్షులుగా వాడుకోవాలన్నది దేవుని చిత్తం, కొంతమంది జీవితాల్లో వాళ్ళని హతసాక్షులుగా వాడుకోవాలన్నది దేవుని చిత్తం. సో మనము హతసాక్షులుగా ఎవరైతే వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో, సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, వాళ్ళ జీవితాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, వాళ్ళు బతుకున్న దానికంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రపంచం మీద చూపించే ప్రభావం వేరు. ఆ క్రీస్తు ముద్ర చాలా బలంగా ఉంటుంది. అది క్రైస్తవులు గుర్తెరగాలి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దామండి. మొదటి ప్రశ్నకు ఇండైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పినట్టుగానే ఉంది, కాబట్టి ఆ ప్రశ్న నుంచి వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. అపోస్తలుల మరణం గురించి బైబిల్లో ఎక్కడైనా నమోదు చేసినట్టుగా ఉందా? నమోదైతే చేయలేదండి. మనకి బైబిల్ తర్వాత మనకి రాసినటువంటి క్రైస్తవేతర చరిత్రకారులు ఉన్నారు. ఆ పుస్తకాల నుంచి మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పచ్చు పేతురు ఎలా చనిపోయాడో, పౌలు ఎలా చనిపోయాడో. మనకి పౌలు సీజర్ దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు ఉంటుంది అపోస్తల కార్యాల్లో.
ఆ తర్వాత సీజర్ దగ్గర ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన ఎలా హత్సాక్షి అయ్యాడు అనేటువంటి పరిస్థితి లేదు అక్కడ. సో అలాగా ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఈరోజు చాలా ఖచ్చితమైన ఆధారాలతో చరిత్రకారులు రాశారు. I can suggest one book by Paul Meyer. ఓకే. Paul Meyer is an ancient history professor in Michigan University, US. ఆయన look at first century Christians, ఫస్ట్ క్రిస్మస్ అండ్ ఫస్ట్ ఈస్టర్ అని ఒక పుస్తకం రాశాడు. మొదటి పునరుద్ధానము, మొదటి క్రిస్మస్, మొదటి శతాబ్దపు క్రైస్తవులు. చాలా అద్భుతమైన చరిత్రాత్మకమైన పుస్తకం అది. ఈజ్ అ హిస్టరీ ప్రొఫెసర్ ఆయన. అది దొరుకుతుందేమో, నెట్లో కూడా దొరకచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొన్ని చదవచ్చు. ఓకే. సో దట్ ఐ హ్యావ్ ఎ బుక్ 70 గ్రేట్ క్రిస్టియన్స్. ఇది అపోస్తలుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఓకే చరిత్రకు సంబంధించిన క్రైస్తవులుగా తమ జీవితాలను భద్రపరచుకునటానికి క్రైస్తవులు రహస్యంగా ఉండడం ఎంతవరకు రహస్యంగా ఉండొచ్చు? ఎస్, ఉండొచ్చండి, రహస్యంగా ఉండొచ్చు. పాలికార్ప్ టైంలో కానీ, అంతకు ముందు ఉన్న వాళ్ళ టైంలో కానీ, పేతురు టైంలో కానీ, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో కూడా రహస్యంగా ఉండొచ్చు. అలా ఎందుకు ఉండకూడదు అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రజాస్వామ్య దేశాల్లో, ఎంతో రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశాల్లో రహస్యంగా ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఏంటంటే నన్ను బహిరంగంగా ఒప్పుకున్న వాళ్ళే. ఎస్, అందుకే అక్కడికే వస్తున్నా నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాలు, ఎంతో ఫ్రీడమ్ ఉంది మనకి, ఎంతో రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. నడి రోడ్డు మీదకి వచ్చి నేను క్రైస్తవుని అని చెప్తే నన్ను ఎవరేమనరు, చూసారా? కానీ ఇక్కడ సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు, సర్టిఫికెట్స్లో డిక్లేర్ చేసుకునే క్రిస్టియన్స్ ఉన్నారు. ఘోరమైనటువంటి విషయం. కానీ ఇరాక్ లాంటి, లేకపోతే చైనా లాంటి, కొరియా లాంటి దేశాల్లో, లేకపోతే సిరియా లాంటి దేశాల్లో విపరీతమైన అప్రెషన్ ఉంది. అప్రెషన్ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉండడంలో తప్పులేదు. పాలికార్ప్ కూడా నిజానికి యాక్చువల్గా ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, క్రైస్తవుల్ని తీసుకెళ్ళి 12 మందిని తీసుకెళ్ళి వాళ్ళు సింహాలకి వేస్తారు. సింహాలకి వేసినప్పుడు అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి రోమీలు కోపోద్రిక్తులై పాలికార్ప్ కావాలని అడుగుతారు. అడిగినప్పుడు పాలికార్ప్ కోసం వెంటనే హంట్ స్టార్ట్ అవుద్ది. పోలీసులు వెళ్తారు, రోమా పోలీసులు వెళ్తారు, రానువారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కావాలని అరుస్తారో వెంటనే పాలికార్ప్కి న్యూస్ వెళ్ళిపోతుంది, ఇట్లా మీ గురించి అడుగుతున్నారు, మిమ్మల్ని తీసుకురావడానికి ఇంటికి వస్తున్నారు, సో మీరు దాక్కోండి. అప్పుడు పాలికార్ప్ అంటాడు, నేను దాక్కోను, నేను ఐ విల్ డై ఫర్ క్రైస్ట్ అంటాడు, నేను క్రీస్తు కోసం చనిపోతాను అంటాడు. కానీ అతనికి ఇంకొక విషయం తడుతుంది. ఏమని తడుతుందంటే, నేను ఇప్పుడు ఇమీడియట్గా చనిపోతే, ఈ రోజు నేను చనిపోవడం దేవుని చిత్తమో కాదు, నేను ఇంకా కొంత సేవ చేసి చనిపోలేమో అని చెప్పి ఆయన హైడింగ్లోకి వెళ్తాడు. హైడింగ్లోకి వెళ్ళిన తర్వాత అతని కోసం గాలింపు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది, పాలికార్ప్కి ఒక కళ వస్తుంది. ఇంకా 4 రోజుల్లో చనిపోతాడనగా తనకు కళ వస్తుంది. ఏమొస్తుందంటే, తన దిండు కింద అగ్ని ఉన్నట్టుగా, నిప్పులు ఉన్నట్టుగా తనకు కళ వస్తుంది. సో తను ఏమనుకుంటాడంటే, నేను అగ్ని చేత చనిపోతానేమో, బహుశా ఇది దేవుడు మాట్లాడుతున్నాడని ఇంకా ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడు. దెన్ దేవుడు చెప్తాడు, నువ్వు బహిరంగంగా బయటికి రా అంటాడు. సో అప్పుడు తను బహిరంగంగా మళ్ళీ తన క్వార్టర్స్కి వచ్చి తను ఉన్నప్పుడు పోలీసులు రావడం, వచ్చిన వాళ్ళని ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఆయన ఆతిథ్యం చూసి, ఆయన యొక్క రిసెప్షన్ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి పోలీసులు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీ ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కదా అని చెప్పి ఆయనకి దారిలో కౌన్సిలింగ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. అంటే లేదు అని చెప్పి అతను చివరికి చనిపోవడం జరుగుతుంది. వివరించేసేయండి ఒకసారి, ఆయన ఎట్లా చనిపోయాడు, వాళ్ళు ఆ వినోదాన్ని ఎట్లా ఆస్వాదించారు, ఆ విషయాలు కూడా. పాలికార్ప్ విషయంలోకి వస్తేనండి, ఆయన క్రీస్తు శకము 69 నుంచి 156 సంవత్సరాల మధ్యలో జీవించాడండి. దాదాపు 86 చిల్లర సంవత్సరాలు జీవించాడు ఆయన. సో ఆయన 87వ ఏట హతసాక్షి అయ్యాడు. ఈ 2nd సెంచరీలో ఎలా ఉందంటే, క్రిస్టియానిటీ రోమా దాటి వెళ్ళిపోయింది. రోమా దాటి వెళ్ళిపోయింది. ఈయన 1st సెంచరీ 69 AD నుంచి 2nd సెంచరీ 156 AD దాకా జీవించాడు కదా, కాబట్టి ఆయనకి 2 సెంచరీల క్రైస్తవ్యం తెలుసు ఆయనకి. సో అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడే ఇంకా రోమ్ అప్పటిదాకా హింస పెడుతూనే ఉంది, అప్పటికి ఇంకా చాలా కష్టంగా ఉంది వాళ్ళకి క్రిస్టియానిటీ మీద, ఎందుకంటే వాళ్ళ చేయి దాటిపోతుంది ఈ క్రైస్తవ ఉద్యమం అనేది. సో అట్లాంటి పరిస్థితుల్లో పాలికార్పు బిషప్గా ఉన్నాడు. స్మిర్నా అనేటువంటి ప్రాంతానికి ఆయన బిషప్గా ఉన్నాడు.
సో అలాంటి పరిస్థితులు ఏమైందంటే లోకల్గా ఆయన మీద ఒక రకమైనటువంటి ముద్ర పడింది. ఏంటి ఆ ముద్ర అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్స్ లోకల్గా ఓకే. ప్రజలు, ఇతను క్రైస్తవులకి ఆద్యుడు పితరుడు అని. రెండవది ఏంటంటే మన దేవుళ్ళని నాశనం చేయడానికి వచ్చినవాడు, డిస్ట్రాయర్ ఆఫ్ అవర్ గాడ్స్ అని. మూడవది ఏంటంటే మన దేవుళ్ళకి బలి ఇవ్వకుండా, నైవేద్యం పెట్టకుండా, అర్చన చేయకుండా, పూజ చేయకుండా అడ్డుకుంటున్నటువంటి బోధ చేస్తున్నాడు. సో వాళ్ళందరికీ చాలా కంటగింపుగా ఉందన్నమాట. ఎప్పుడు దొరుకుతాడా పాలికార్ప్ అని చూస్తున్నారు ఆ స్మిర్నా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాలికార్ప్ జీవితాన్ని బట్టి క్రైస్తవులు చాలా నిష్ఠగా జీవిస్తున్నారు అక్కడ. చాలా నిష్ఠగా జీవిస్తున్నారు. నిష్ఠగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఆటోమేటిక్గా ఈ అన్యుల్లో కోపం పెరిగిపోయింది. సో లోకల్గా వైలెన్స్ పుట్టింది అక్కడ. రోమా ప్రభుత్వం కింద జనరల్గానే సీజర్ని పూజించకపోతే హత్సాక్షులు అవుతారు. ఇక్కడ లోకల్ వైలెన్స్ పుట్టేటప్పటికి అక్కడ నుంచి 12 మంది క్రైస్తవులను ఏరుకొని వెళ్ళి సింహాలకు వేశారు. అందులో ఒకతను కాంప్రమైజ్ అయిపోతాడు ఆ సింహాలకు వేసినప్పుడు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీరు కాంప్రమైజ్ అవ్వండి, మీరు సీజర్ని మొక్కండి, మీరు సీజర్ దేవుడు అని చెప్పండి అని బయట నుంచి చెప్తుంటారు. అలా ఎవరైనా చెప్తే వాళ్ళని వెంటనే రక్షిస్తారు. ఓకే. సో ఇతను ఏం చేశాడంటే కాంప్రమైజ్ అయిపోయాడు. ఓకే. అతను ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యాడో ఇంకొక అతను ఆ గుంపులో 12 మందిలో ఒకరు ఈ 11 మంది మిగిలారు కదా, ఈ 11 మంది ప్రార్థన చేసుకోవడానికి అందరూ కూడుకుంటారు అన్నమాట గుంపుగా. కూడుకున్నప్పుడు అందులోంచి ఒక అతను ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించాలని చెప్పి తాను సింహానికి అడ్డంగా వెళ్ళి తాను సింహంతో పోరాటం మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ చుట్టూ ఉన్నటువంటి రోమియోలకి కోపం వస్తుంది అనమాట బాగా. ఓకే. వచ్చి ఒకడు మిస్ అయ్యాడు కదా, వాడు పాలికార్పే మాకు కావాలని అందరూ అరుస్తారన్నమాట. యేసుప్రభు శిలువ కోసం ఎట్లాగా శిలువ వేయాలని కేకలేశారు, బరబ్బా కావాలా క్రీస్తు కావాలంటే మాకు బరబ్బా కావాలని ఎలా కేకలేశారు, ఇక్కడ పాలికార్పుని చంపాలని చెప్పి కేకలేస్తారు. ఓకే. సో అలా వేసినప్పుడు ఏమవుద్దంటే ఈ సోల్జర్స్ వెళ్ళడము ఇదంతా జరుగుతుంది అన్నమాట. తిరిగి ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అంటే ఆయన వెంటనే దొరకలేదుగా, ఆ రోజు దొరకలేదుగా, కొన్ని రోజులకి దొరికాడు. దొరికేటప్పటికి ఎంపరర్ ముందు నించోబెడతారు. ఐ థింక్ అప్పుడు ఉన్నటువంటి ఎంపరర్ యాంటోనినస్ పయస్. సో యాంటోనినస్ పయస్ ముందు నించోబెడతారు. నించోబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇస్తే లేదు 86 సంవత్సరాలు ఈ రాజును నేను పూజించాను, ఇప్పుడు ఈ రాజును వదిలిపెట్టి నా ఎదురుగా నించున్నటువంటి రాజును నేను పూజించలేను అంటాడు. గ్రేట్ టెస్టిమనీ పాలికార్ప్. అనేటప్పటికీ ఆయనకి ఏం చేస్తారంటే ఫైర్ రెడీ చేస్తారు, చితిలాగా చేసి అతను కట్టేసి చేయాలని. అప్పుడు పాలికార్ప్ ఏమంటాడంటే మంటల నుంచి రక్షించగలిగిన దేవుడు నన్ను వేడి నుంచి కూడా కాలకుండా కూడా రక్షిస్తాడని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి లొంగిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన బాడీ కాలదు. ఓకే. కానీ ఆయన చనిపోతాడు. ఓకే. అప్పుడు వాళ్ళు ఒక సోల్జర్ని పంపిస్తారు. యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఎలాగ చేశారో అదే విధంగా పాలికార్ప్ని టెస్ట్ చేస్తారు బల్లింతో. ఆ బల్లింతో టెస్ట్ చేసినప్పుడు అతను చనిపోయాడని నిర్ధారణకు వస్తుంది. ఓకే. అండ్ అది తర్వాత చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది ఆ మరణం, పాలికార్ప్ మరణం. పాలికార్ప్ తీసుకున్న తారు పోసి అంటించారు అంటించి చేస్తారు. అంటే ఆ రోజుల్లో అంటే క్రూడ్ కదా అది, తారుని మళ్ళీ ఇంకా రిఫైన్ చేస్తే మనకి కిరసనాయిలు ఇవన్నీ వస్తాయి, ఏది డీజిల్ పెట్రోల్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఆ టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడ దాకా వచ్చింది టెక్నాలజీ. సో దాన్ని పోసి వెలిగించేవాళ్ళు. అంటే ఏంటి వినోదం కొరకు చేశారా లేకపోతే అందరూ చూస్తూ ఉండగా చేయడం ఏంటి? అలా చేయడానికి కారణం అని మీరు అడిగితే మాత్రం అండి చాలా వెనక్కి వెళ్ళాలి మనం. ఓకే. రోమియోల యొక్క ఆటవిక పైశాచికత్వం వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఏన్షియంట్ రోమ్, ఈ ప్రాచీన రోము వెనక ఏంటంటే ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్స్ అంటాడు ఒక ఫిలాసఫర్. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ కార్యాలే చేస్తాం మనం. ఆలోచన నుంచి ఆచరణ వస్తుంది, ఆలోచన నుంచి క్రియలు వస్తాయి. సో కాబట్టి ఏంటి వాళ్ళ ఐడియాస్ ఏంటి అని అంటే గ్రీక్ ప్రపంచం చేత ప్రభావితం అయ్యారు వాళ్ళు. ఎవరు? రోమియోలు. అంటే దాదాపు రోమన్స్ గ్రీక్స్ని ఆక్యుపై చేసుకొని, గ్రీక్ ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకొని రోమ్ కిందకి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఆ గ్రీక్ ప్రభావం వాళ్ళ మీద ఉంది. గ్రీకులో ఏముంటుందంటే రకరకాల దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి.
వాళ్ళకి బ్యూటీకి ఒక దేవుడు ఉంటాడు, ఫర్టిలిటీకి ఒక దేవుడు ఉంటాడు, వ్యభిచారానికి కూడా ఒక దేవుడు ఉంటాడు, అట్లా ప్రతిదానికి దేవుడు ఉంటాడు వాళ్ళకి. గ్రీక్ ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అంటాం. సో ఆ ప్రభావితం కింద వాళ్ళు ఏం చేశారంటే, ఆ గ్రీక్ ప్రభావం ఏంటంటే 146 BCలో గ్రీస్ని స్వాధీనం చేసుకున్నారు రోమియోలు. గ్రీస్ని స్వాధీనం చేసుకున్న తర్వాత గ్రీకులు ఓడిపోయారు, రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయింది. అయితే గ్రీకుల యొక్క ఫిలాసఫీ ఏంటంటే సిటీ కల్చర్ మీద సొసైటీని కట్టాలని. సిటీ అంటే పోలీస్ అన్నమాట, నుంచి మనకి పోలీస్ అనే మాట వచ్చింది. ఈ పోలీస్ మీద కట్టాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకుంటారు ప్రతి చిన్నదానికి. హెర్క్యులస్ కూడా మనకి అలాగే కనపడతాడు. సో అట్లా దేవుళ్ళని పెట్టుకుంటారు. సో రోమన్స్ కూడా అదే ఫిలాసఫీలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట, మిలియన్స్ ఉంటారు వాళ్ళ దేవుళ్ళు, లక్షలు ఉంటారు. ఆ లక్షలందరినీ కలిపినా వాళ్ళు ఇన్ఫైనట్ గాడ్ అవరు, ఇంకా బలహీనలే వాళ్ళు. అందుకనే పౌలు వాళ్ళ యొక్క బలిపీఠాల మధ్య తిరుగుతున్నప్పుడు ఇంకా తెలియబడిన దేవుడికి ఒక బలిపీఠం కనపడుతుంది వాళ్ళకి. సో దే హ్యావ్ ఎ డిస్సాటిస్ఫాక్షన్. సో అది రోమా దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు హ్యుమానిటీని హైలైట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు ఎలాంటి దేవుళ్ళు అంటే మానవుల్లో ఉన్న హీరోల్ని వాళ్ళు దేవుళ్ళని చేశారు. ఇండియాలో కూడా అదే జరిగింది. ఉదాహరణకి యముడు ఉన్నాడు ఇండియాలో. యముడు ఎవరంటే ఆర్యుల యొక్క పితరుడు, ఫస్ట్ ఫాదర్. సో ఫస్ట్ చనిపోయిన ఆయన అతను. ఫస్ట్ చనిపోయాడు కాబట్టి ఫస్ట్ మరణలోకానికి వెళ్ళాడు కాబట్టి మరణలోకానికి అతను అధిపతి అని చెప్పి అతను దేవుణ్ణి చేసుకున్నారు వాళ్ళు. ఓకే. సో ఈ మానవుల్లో కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్న పర్సనాలిటీస్ని హీరోస్గా తీసుకొని వాళ్ళని దేవుళ్ళుగా చేసుకున్నారు వీళ్ళు. సో అదే కొనసాగింది ఎక్కడ, రోమా సామ్రాజ్యంలో కూడా. సో ఇట్ ఈస్ యాంప్లిఫైడ్ హ్యుమానిటీ తప్ప ఇట్ ఈస్ నాట్ అ డీఫైడ్ డివినిటీ. అంటే దేవుణ్ణి పూజించడం కాదు, ఇది మనిషినే దేవుడి స్థానానికి ఎత్తి పూజించడం అనమాట. సో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోమా చక్రవర్తులు వచ్చారు. రోమా చక్రవర్తులు వచ్చిన తర్వాత జూలియస్ సీజర్ తర్వాత, జూలియస్ సీజరే నిరంకుశంగా పరిపాలన చేశారు. ఆ తర్వాత ఏమైందంటే సొసైటీ ఎలా మారిందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ దానికి ముందు కూడా అలాగే ఉంది. స్వార్థమే ఇంపార్టెంట్, పక్కనోడికి ఏమైంది అనేది కాదు. కాబట్టి సివిల్ వార్స్ ఎక్కువ ఉన్నాయి రోమా సామ్రాజ్యంలో. ఈ సివిల్ వార్స్ ఎక్కువైపోయేటప్పటికి జూలియస్ సీజరు తర్వాత సీజర్ అగస్టస్ వచ్చిన తర్వాత వాళ్ళు సివిల్ వార్స్ని బాగా కంట్రోల్ చేశారు. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే, అరే మనం ఎప్పుడు ఎవడొచ్చి మనల్ని దోచుకుంటాడో తెలియదు, బందిపోట్ల రాజ్యం అయిపోయింది ఇది, వీళ్ళు వచ్చిన తర్వాత మనకు సుఖశాంతులు ఉన్నాయి అని చెప్పి ఏం చేశారంటే రాజుని విపరీతంగా అభిమానించడం మొదలుపెట్టారు ప్రజలు. దాన్ని ఆసరాగా తీసుకొని ఈ సీజర్స్ ఏం చేశారంటే, ముఖ్యంగా సీజర్ అగస్టస్ వచ్చేటప్పటికి ఒక పాయింట్లోకి వచ్చేటప్పటికి ఆయన్ని దేవుణ్ణి చేసే స్థానంకి వచ్చేసారు. రిలీజియస్ హెడ్ చేశారు ఆయన్ని. పాంటిఫిక్స్ మ్యాక్సిమస్ అంటారు. పాంటిఫిక్స్ మ్యాక్సిమస్ అంటే రిలీజియస్ హెడ్ అయిపోయాడు అనమాట. కాబట్టి ఒక తాకీదు వచ్చింది. ఏమని వచ్చిందంటే అందరూ కూడా రోమా స్పిరిట్ని, ఈ రోమా రాజ్యం యొక్క స్పిరిట్, భరతమాతను పూజించాలని ఎట్లా అంటున్నారో అట్లా రోమా స్పిరిట్ని పూజించాలి. తర్వాత ఎంపరర్ని పూజించాలి. సో ఎంపరర్ ఈజ్ ద హైయెస్ట్. మీరు ఏ దేవతలైనా పూజించుకోండి కానీ ఎంపరర్ ఈజ్ ద హైయెస్ట్ ఓకే అని వచ్చింది. అలాంటి కాలంలో క్రైస్తవ్యం పుట్టింది. క్రైస్తవ్యము అందరి రిలీజియన్స్ లాగా ఉండుంటే అసలు గొడవే వచ్చేది కాదు. డాక్టర్ ఫ్రాన్సిస్ షేఫర్ ఏమంటాడంటే యేసుక్రీస్తుని వాళ్ళు నమ్ముకున్నందుకు చంపలేదు వాళ్ళని, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అన్నందుకు చంపారు. అందుకని మనకి అపోస్తల కార్యాలు 10:36 కూడా ఏముంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నారు. అది ఇట్స్ నాట్ ఎ చీప్ వర్డ్. రోమా 1st సెంచరీలో లేకపోతే 2nd సెంచరీలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అది సీజర్ని ధిక్కరించినట్టు. సీజర్ కదా అందరికీ ప్రభు. సో ఎప్పుడైతే ఓన్లీ గాడ్ అని అన్నారో అది రాజధిక్కారం అయింది, రాజద్రోహం అయింది. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి కష్టం వచ్చింది. ఓకే. అది కూడా ఏంటి, రోమియోలకి ఎలా ఉంటుందంటే దే బిలీవ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు మనకి ఎట్లాగా కులతత్వం ఇక్కడ ఉందో అక్కడ రేసిజం ఉంది. దే ఆర్ యాంటీ జ్యూస్ వాళ్ళు. సో జూయిష్ దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు మమ్మల్ని ఎదిరిస్తారా, ఎంత ధైర్యం వీళ్ళకి. సో వాళ్ళ ఈగో క్లాష్ కూడా వచ్చింది అక్కడ, ఈగోస్ ప్రొవోక్ అయింది. సో అటు రాజుని ధిక్కరించినట్టయింది, ఇటు రోమన్ సిటిజన్స్ అందరికీ వ్యతిరేకంగా ఉన్నట్టయింది. కాబట్టి ఏమైందంటే అందరికి ఒకటే, వీళ్ళని తీసేసేయాలి భూమి మీద నుంచి, ఇది ఉండడానికి వీల్లేదు. వీళ్ళేంటి నాకు ఎదురు తిరగడం ఏంటి. ఇప్పుడు మనకి పల్లెటూరులో కొన్ని జరుగుతూ ఉంటుంది, ఒక అగ్రవర్ణం సోకాళ్ళ అగ్రవర్ణం వాడి ముందు ఇంకొకడు చెప్పులు వేసుకొని వెళ్తే లేకపోతే నమస్తే పెట్టుకుని వెళ్తే వాడిని పట్టుకొని చితకబాదినటువంటి సందర్భాలు అనమాట. సేమ్ అట్లాంటిదే జరిగింది అనమాట ఇక్కడ.
సో ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద కింగ్ అండ్ ఆల్సో టు ద ఈగోస్ ఆఫ్ ద రోమన్ సిటిజన్స్. ఓకే. దట్ ఈస్ వై వాళ్ళల్లో అంత కక్ష కార్పణ్యం, అందువల్ల అంత హీనంగా, అంత ఘోరంగా, అంత క్రూరాతి క్రూరంగా చంపడం జరిగింది. ఓకే. క్రైస్తవం మీరు ఇండైరెక్ట్గా మన భారతదేశంలో ఉన్న అనేక దేవుళ్ళల్లో యేసు ప్రభు ఒక దేవుడు కాదు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పేశారు. ఎస్ అండి, ఎస్, నో డౌట్. అయితే నేను చెప్పడం కదా, యేసు ప్రభు చెప్పుకున్నాడు. ఎస్, నేనే అనే మాట అన్నాను. అవును. మీకు ఇక్కడ చిన్న మంచి ఉదాహరణ చెప్పాలి. నాకు తెలిసినటువంటి ఒక హిస్టరీ మాస్టరు సంస్కృత కళాశాలలో పనిచేస్తాడు గుంటూరులో. ఆయన ట్రాక్ట్స్ రాస్తూ చిన్న చిన్న పుస్తకాలు రాస్తూ ఉంటారు. ప్రభుదాస్ గారు ఆయన పేరు. ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఒకసారి ట్రాక్ రాసినప్పుడు నాకు కరెక్షన్కి ఇచ్చారు. అందులో ఆయన ఏం చేశారంటే అఫెండ్ అవుతారేమోనని యేసు చెప్పాను, నేను సత్యాన్ని, నేను మార్గాన్ని, నేను జీవాన్ని అని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఓకే. చేస్తే వాళ్ళ తెలుగు, వాళ్ళ సంస్కృతం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు, మంచి పండితుడు ఆయన. ఆయనకి ఇచ్చారు. నేను చూశాను, ఆయన కూడా చూశారు భాషని కరెక్ట్ చేయమని ఇస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ సంస్కృత పండితుడు పక్కా హైందవుడు ఆయన. నేను సత్యాన్ని కాదండి, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అని దిద్దాడు ఆయన. ఎంత గొప్ప విషయం నిజంగా. దట్ ఈస్ యేసు ప్రభువే చెప్పాడు అన్నమాట. అవునండి. చిన్న లాజిక్ ఏంటంటేనండి, నాలంటోళ్ళు మీలంటోళ్ళు చెప్పారనుకోండి ఆ డైలాగ్, నేనే అని చెప్పలేరు. దేవుడు ఒక్కడే కదా. అవునండి. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే అంటాడు తప్ప నేను కూడా అనలేడు. అవును. అసలు ఎక్కడైనా క్రైస్తవుల మీద హింస రావడానికి ఇది ఒక్కటే కారణం. క్రైస్తవులు హతసాక్షులుగా అవడం, వీటన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? అంటే ఇప్పుడున్న సంఘం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ఆయన్ను వెంబడించడం అంటే ఏమిటో, ఆయన శిష్యరికం అంటే ఏంటో ఆ హతసాక్షులు అవడంలో కనబడుతుందండి. శిష్యరికానికి అది పరాకాష్ట. యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను వెంబడింపగోరువాడు తన తల్లిని, తండ్రిని, భార్యను, అక్క చెల్లెండ్రను ఉపేక్షించి, విడనాడి, వాళ్ళని ద్వేషించి, తన్ను తాను కూడా ద్వేషించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ క్రిస్టియానిటీ. అసలు క్రైస్తవ్యం అంటేనే, యేసు శిష్యరికం అంటేనే సిలువ మోయడం. ఎక్కడ దాకా వెళ్తాడంటే యేసుక్రీస్తు తన్ను ఉపేక్షించుకొని, తనను ఉపేక్షించుకోవాలి. అంటే నా ప్రాణం కూడా పెట్టడానికి నేను రెడీ అయ్యి ఆయన్ని వెంబడించాలి. కుడిగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చేది, ఎందుకు ఈయన కోసం నేను ప్రాణం పెట్టాలి? దేవుడు యేసుక్రీస్తు ఇంత స్వార్థపరుడా? ఆయన అందరినీ ప్రాణం పెట్టమన్నట్లా. ఆయన ఏమంటున్నాడంటే, ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూడా నువ్వు దానికి సిద్ధపడాలి, అంత నువ్వు నన్ను ప్రేమించాలి, అప్పుడే నువ్వు నా శిష్యుడిగా ఉంటావు అని అన్నాడు. కారణం ఏంటంటే ఆయనకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఆయన ముందే ప్రాణం పెట్టాడు మన కోసం. నేను పర్ఫెక్ట్ కాదు, నన్ను పర్ఫెక్ట్ చేసి నన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళి ఎల్లప్పుడూ ఆయన దగ్గర సుఖశాంతులతో జీవించడానికి నాకు నిత్య జీవాన్ని ఇస్తున్నప్పుడు నేను దానికోసం ప్రాణం పెడుతున్నాను. కానీ ఆయన దేనికోసం ప్రాణం పెట్టాడు? నిస్వార్థంగా ప్రాణం పెట్టాడు. నేను యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టడంలో కొంత స్వార్థం ఉంది, కానీ యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టడంలో స్వార్థం లేదు. పరిపూర్ణమైన నిస్వార్థతతో ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడయ్యుండి నా కోసం ప్రాణం పెడితే, ఆయన సృజించబడినవాడిని, ఆయన చేత సృజించబడినవాడిని నేను, ఆయన సబ్జెక్ట్ని, ఆయన నా రాజు, ఆయన కోసం నేను ప్రాణం పెట్టడం పెద్ద విషయం కానే కాదు. సో హీ డిజర్వ్స్, యేసుక్రీస్తు అర్హుడు దానికి, నా ప్రాణాన్ని కూడా కోరడానికి అవసరమైతే. అయితే ఇదేంటంటే ఇది ప్రేమకు టెస్ట్, శిష్యరికానికి టెస్ట్. నేను నిజంగా క్రీస్తు శిష్యుడిని అయితే కావాలని నేను చచ్చిపోవట్లా, అది దేవుణ్ణి శోధించడం అవుతుంది. చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు సంగతి మాట్లాడుతున్నాం, అది నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నాను అని. కాబట్టి క్రైస్తవులు నిష్టగల క్రైస్తవ్యం ఎప్పుడైనా శ్రమల గుండా వెళ్ళినప్పుడే వస్తుందండి. మీరు అంటున్న ఆ మాట, నిష్ట అనే మాట వాడుతూ ఉన్నారు, ఒత్తి చెప్పారు. ఆ క్రైస్తవుల శాతం చాలా తక్కువగా ఉంది. తప్పకుండా అనేది మనం ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. ఎందుకని అట్లా? యేసు ప్రభు చెప్పారు కదా, ఇరుకు మార్గంలో కొద్ది మందే ప్రవేశిస్తారు. ఓకే. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రూల్స్, ఆయన యొక్క పద్ధతులు డెఫినెట్గా తక్కువ మందిని ఆకర్షిస్తుంది. అంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలని, నిష్ట కలిగిన క్రైస్తవులు కొద్దిమంది చాలు ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి. ఇంతమంది అవసరం లేదు. ఓకే సార్, హింసలు వచ్చినప్పుడు క్రైస్తవులు ఏ విధంగా స్పందించాలి? రైట్ అండి. శ్రమ, హింస రెండు రకాలండి. ఒకటి నా వ్యక్తిగత జీవితంలో వచ్చే హింస,
రెండు సంఘం మీద ఒక ఇట్లా ఒక ప్రభుత్వం ద్వారానో లేకపోతే ఒక ఉద్యమకారుల ద్వారానో లేకపోతే మొబోక్రసీ మాబ్స్ ద్వారానో అంటే గుంపులుగా వచ్చి దాడి చేయడం ద్వారానో సామూహిక దాడుల వలన వచ్చేటువంటి హింస ఉంటుంది. మొదట క్రైస్తవులు తమ జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలని కానీ ప్రభువు కోసం భరించగలిగితే రేపు పెద్ద హింస వచ్చినప్పుడు సంఘం మీదకి భరించడానికి ఇది ట్రైనింగ్ అవుతుంది. మనం చిన్నది జ్వరం వస్తే సాతాన్ని తిడతాం, తలనొప్పి వస్తే సాతాన్ని తిడతాం, ట్రైన్ మిస్ అయితే సాతాన్ని తిడతాం. కానీ శ్రమలో ప్రభువుని తలంచుకోం మనం. చాలామంది క్రైస్తవులు శ్రమలో సాతాన్ని ఎక్కువ తలంచుకుంటారు ప్రభు కంటే కూడా. అది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. చాలాసార్లు నేను చేసిన తప్పుల వల్ల కూడా నాకు శ్రమ వస్తుంది. ఏదైనా అది నేను చేసిన తప్పు వల్ల వచ్చినా చేయని తప్పు వల్ల వచ్చినా సరే శ్రమను సహించడము అనేది ఏం చేస్తుందంటే నేను క్రైస్తవుడిగా నన్ను రాటు తెలుస్తుంది, నాకు ట్రైనింగ్ ఇస్తుంది, తర్ఫీదునిస్తుంది, సుశిక్షితుడైనటువంటి క్రీస్తు సైనికుడిగా మారుస్తుంది. యేసుక్రీస్తు వారి గురించి ఏముంది? ఆయన కుమారుడై ఉండి తాను ఈ భూలోకంలో నివసించిన కాలంలో, శరీరధారి అన్న కాలంలో ప్రార్థనలతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి తప్పించగలవానికి తాను సమర్పించుకుని కనుక ఆయన శ్రమ పొంది ప్రార్థన ద్వారా విధేయత నేర్చుకున్నానంటది. సో యేసు ప్రభునే తండ్రి ట్రైన్ చేస్తే శ్రమ ద్వారా, ప్రార్థన ద్వారా నన్ను మన క్రైస్తవులందరినీ ఇంకెంత ట్రైన్ చేయాలి? సో శ్రమ అనేది ఏంటంటే క్రైస్తవ్యంలో క్వాలిటీని తీసుకురావడానికి ఒక టూల్ అండి దేవుని చేతిలో. ఓకే, ఒక టూల్ అది. సో శ్రమ ఎలాంటిదంటే మనం గోర్లు కత్తిరించుకున్న తర్వాత ఫైన్ చేసుకుంటాం కదా, ఫైల్ చేసుకుంటాం. ఇట్ ఈస్ లైక్ ఏ ఫైల్. అది ఒక ఆకురాయి లాంటిది. అది నన్ను అరగదీస్తుంది, అది నన్ను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కేసిన తర్వాత ఇంకా మెరుగులు దిద్దుతూ ఉంటాడు. మెరుగులు దిద్దడానికి నాలో ఉన్నటువంటి క్రైస్తవ సౌందర్యాన్ని, నా వ్యక్తిత్వంలో ఉన్న సౌందర్యాన్ని బయటకు తీసుకురావడానికి శ్రమ ఒక అద్భుతమైన సాధనం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవేతరుడు సహించలేనంత శ్రమ క్రైస్తవుడు సహించగలడు. క్రైస్తవేతరుడికి శ్రమ వచ్చినప్పుడు అతని రియాక్షన్స్ వేరుగా ఉంటాయి. ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే ఇంకేదో చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ క్రైస్తవుడికి శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవుడు ఒక్కడే జీవించట్లా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. సో కాబట్టి ఐఎమ్ నాట్ వన్, ఐఎమ్ టూ. జీసస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. సో ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. సో కాబట్టి నేను శ్రమని ఒక్కడనే ఎదుర్కోవట్లేదు, నేను క్రీస్తు కలిసి ఎదుర్కొంటున్నాను. కాబట్టి నేను శ్రమను జయించగలుగుతాను. ఇది ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్. ఇది ఒక అసాధారణమైన శక్తి. అలా నేను ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తానో, ఒక ప్రకాశ్ అనే క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్ళినప్పుడు బయటి వాళ్ళు జయించలేని శ్రమను నేను జయించినప్పుడు, బయట వాళ్ళు సహించలేని శ్రమను నేను సహించినప్పుడు అన్యులకు అదొక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఏమిటి ఇతనిలో ఏముంది, నాలంటోడే కదా ఇతను, నేను చిన్నప్పటి నుంచి నాతో కలిసి బతికాడు కదా, ఇతనిలో ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ మార్క్ వస్తుంది వాళ్ళకి. దెన్ దే విల్ థింక్ ఆఫ్ గాడ్. ఓ ఇది ఇతను గొప్పతనం కాదు, ఇది ప్రకాశం అనుకున్నటువంటి ఒకప్పుడు ప్రకాష్ కాదు, ఇతను కాదు, అతను వెనుకున్నట్టు క్రీస్తు గొప్పతనం. సో నేను శ్రమ గుండా వెళ్ళినప్పుడు టూ బెనిఫిట్స్. వన్ బెనిఫిట్ ఈజ్ ఐ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ మై ఫెయిత్. నా విశ్వాసంలో నేను బలపడతాను, రాటుదేళ్తాను, సుశిక్షితుడిని అవుతాను, సైనికుడిలాగా రాటుదేళ్తాను. రెండు, ఐ విల్ గ్లోరిఫై మై హెవెన్లీ ఫాదర్. ఎందుకంటే ప్రజలకి ఆశ్చర్యం కలిగించే అసాధారణమైన పునరుద్ధాన బలం శ్రమలోనే బయటపడుతుంది. ఓకే, సో ఐ విల్ గ్లోరిఫై మై గాడ్. సో శ్రమలు లేని సాదాసీదా సాఫీ క్రైస్తవ్యం కంటే శ్రమలతో కూడినటువంటి, ఒడిదుడుకులతో కూడినటువంటి, బాధలు కష్టాలతో కూడినటువంటి క్రైస్తవ్యం ద్వారా నా ప్రభువుని నేను ఎక్కువ మహింపరచగలుగుతాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వైలెన్స్ ఆర్ పర్సిక్యూషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. కాల్స్ కూడా తీసుకుంటాము ఇప్పుడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు ఖచ్చితంగా మేము ఏదైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నామో అదే సబ్జెక్ట్ గురించిన ప్రశ్నలు అడగండి. అదేవిధంగా టీవీ వాల్యూ మ్యూట్ చేసుకొని మీరు ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాము కొన్ని కాల్స్ తీసుకోవడానికి. దయచేసి మీరు కాల్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకో ప్రశ్నలోకి వెళ్దాం అన్నయ్య గారు. ఫిలిప్పి 1:21 ప్రకారం క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం డీపర్ థియాలజీలోకి వెళ్తున్నాం. థియాలజీ ఆఫ్ క్రాస్. ఏదైనా వల్ల ఏం జరిగింది?
ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ వర్సెస్ ద సావరెన్ గాడ్. అపవాది వచ్చి ఏమన్నాడంటే మీరు చావనే చావరు అన్నాడు. దానికి ముందే దేవుడు ఏం చెప్పాడంటే మీరు చస్తారన్నాడు. సో సెల్ఫ్, యాడమ్ యొక్క సెల్ఫ్, సావరిన్ గాడ్, ఒక సర్వాధికారి అయిన దేవుడు, ఒక స్వార్థపరుడైనటువంటి ఆదాము. ఏమని ఎరవేశాడు వాళ్ళకి? మీరు దేవుడిలాగా అవుతారు. ఇప్పుడు మీకు దేవుడికి ఒకటే అడ్డం, అన్నిటి మీద మీకు అధికారం ఉంది, సృష్టి అంతటి మీద, ఒక్కదాని మీద లేదు. ఈ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. ఇది కూడా తినేశారంటే ఇక ఆ కాస్త రెస్ట్రిక్షన్ కూడా, పరిమితం కూడా పోతుంది, మీరు ఆయనలాగా అయిపోతారు, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఆదాము ఏం చేశాడంటే పాపం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. సో ఏం జరిగింది అక్కడ? దేవుడి నుంచి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ. నీ అధికారం నాకు అక్కర్లేదు. కానీ ఆదాము మర్చిపోయింది ఏంటంటే దేవుడి అధికారం క్రింద ఉంటేనే ఈయన అధికారాన్ని అభ్యసించగలడు. ఎందుకంటే దేవుడికి తనంతట తానే అధికారం కలిగిన వాడు ఆయన. కానీ ఆదాము తనంతట తానే అధికారం కలిగిన వాడు కాదు, దేవుడు ఇచ్చిన అధికారం ఆయన తన పోలికలో చేసుకున్న తర్వాత దేవుడు ఇస్తాడు ఆదాము హవ్వలకి, మీరు పరిపాలించండి అని. సో కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఈ సెల్ఫ్ చచ్చిపోయింది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ఈగో ఉంది చూసారా, ఇది చనిపోయింది. రోమా 6:6లో అదే అంటాడు, మీ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తులో సిలువ వేయబడ్డాడు అంటాడు. పాపం ఇక మీదట మీ మీద ప్రభుత్వం చేయదంటాడు 14వ వచనంలో. సో ద ఓల్డ్ ప్రకాష్ నౌ డైడ్. ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త సెల్ఫ్ని, కొత్త ఈగోని నేను సిలువ నుంచి నేను మళ్ళీ తెచ్చుకున్నాను. పాత సెల్ఫ్ ఏంటి? స్వార్థాన్ని కోరుకుంటుంది, దేవుని నుంచి విడిపోవడాన్ని కోరుకుంటుంది, దేవుణ్ణి ధిక్కరించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నది, దేవుని నుంచి దూరం అయ్యి ఇండిపెండెన్స్ని కోరుకుంటుంది. ఈ సెల్ఫ్ ఏంటి? దేవుని కింద దాసత్వాన్ని కోరుకుంటుంది, దేవుని ప్రభుత్వం కిందకు వచ్చేటువంటి సెల్ఫ్ ఇది. దేవుడిలాగా మారాలనే సెల్ఫ్ ఇది. చాలా గొప్ప విషయం చూసారా? అయితే అక్కడ ఆదాము దేవుడిలాగా అవ్వాలనుకున్నాడు, కానీ దేవుని అధికారాన్ని ధిక్కరించడం వల్ల. కానీ ఇక్కడ క్రైస్తవంలో యేసుక్రీస్తు అధికారానికి లోబడ్డం వల్ల యేసుక్రీస్తు సారూప్యతలోకి మనం ఎదుగుతాం. వాట్ ఎ కాంట్రాస్ట్! ఎంత పెద్ద వ్యత్యాసం చూడండి. దేవుని అధికారాన్ని ధిక్కరించి ఆ చెట్టు ఫలాన్ని తినకూడదన్న దాన్ని తిని దేవుడిలాగా అవ్వాలనుకొని విఫలయత్నం చేశాడు. దాని ప్రయత్నం ఫలించలేదు ఆదాముకి. కానీ ఇక్కడ క్రైస్తవుడికి దేవునికి ఎంత లోబడతాడో అంతగా దేవుని సారూప్యతలోకి అతను ఎదుగుతాడు. అందుకని 2 కొరింథీ పత్రిక 3:17-18 వచనాల్లో ఏముంటుందంటే ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండనని చెప్పిన తర్వాత దాని కింద ఏమని ఉంటుందంటే మనం మహిమ నుంచి అధిక మహిమకు రూపాంతరం చెందుతున్నాం, మార్చబడుతున్నాం అని అంటే. సో దేవుని అధికారం క్రింద యేసులాగా మనం మార్చబడతాం. కాబట్టి ఫిలిప్పీ 1:21 ప్రకారము క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఆయన నా కోసం చేసిన దానికి ప్రతిగా, ఒక ప్రతిస్పందనగా, ఒక కృతజ్ఞతగా నేను ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన అధికారం క్రింద ఉంటూ బ్రతకడం. నా నిర్ణయాల మీద కంటే ఆయన నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వడం. గెత్సెమనీలో యేసుక్రీస్తు నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించనుగా కానీ ఎలా అన్నాడో, నేను ప్రతిదినం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నా ఇష్టం కాదు నీ ఇష్టమే. కాల్ తీసుకుందామండి. మొదటి కాల్ బ్రహ్మనాయుడు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తా ఉన్నారు. నమస్కారం అండి. వందనాలండి. మీ ప్రశ్న అడగండి సార్. సార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి బ్రహ్మనాయుడు గారు, మీ ప్రశ్న అడగండి. ఇందాక మాట్లాడుతూ ఓపెన్ గా మనం లోకంలో దేవుణ్ణి అంగీకరిస్తేనే మనం పరలోకంలో ప్రభు ఎదుట దూతలు ఎదుట అంగీకరించబడతామని చెప్పారు కదా సార్. సార్ నాకున్న డౌట్ ఏంటంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్టెడ్ సార్. అయితే ఇప్పుడు క్రైస్తవం అనేది ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనసు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను విన్నాను సార్ మామూలుగా. అయితే ఇప్పుడు మరి క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను క్యాస్ట్ అంటే మీరు చెప్పినట్టుగా రిలీజియన్ మార్చుకోవటం అనేది అంతవరకు సమంజసం. క్రైస్తవ్యం అసలు ఒక మతమేనా? అది మతం కాకపోతే మరి దేవుడు ఎలాగా పరలోకంలో మనల్ని ఇలా అంగీకరిస్తాడు? ఇది మతం కాదు కదా మనం మార్చుకోవడానికి. మనసు మార్చుకుంటే సరిపోదా? బైబిల్ తీసుకుని వెళ్తున్నాను, అందరి ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను, దేవుడు నన్ను మార్చిన విధానాన్ని సాక్ష్యం ఇస్తున్నాను. మంచిది బ్రహ్మనాయుడు గారు, నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. అయితే మనస్సులో జరిగిన మార్పుకి బహిరంగంగా బహిర్గతంగా ఎటువంటి ఇవి ఉండవంటారా? ఇప్పుడు మనసులో మీ భార్యను ప్రేమిస్తారు,
కేవలం ప్రేమిస్తారా? ఓ చీర కొని పెట్టడము, ఆమె బాగోగులు చూడడము అవి కూడా చేస్తారా? లైన్లో ఉన్నారు సార్. ఓకే. మనసులో జరిగినటువంటి మార్పుకి బయట దాఖలాలు ఉంటాయిగా. అవును, ఉంటాయి. బయట దాఖలాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక చాలా విచిత్రమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవం యొక్క డెఫినేషన్ ఏంటి? క్రైస్తవ్యం మతమా లేకపోతే మనసు మార్పిడా? మత మార్పిడా, మనసు మార్పిడా? మనసు మార్పిడి అయినప్పుడు నేను సర్టిఫికెట్లో మతాన్ని ఎందుకు మార్చుకోవాలి? మంచి లాజికల్ క్వశ్చన్. కానీ సర్టిఫికెట్లో మీరు మార్చుకోవద్దు, ఓకే బాగానే ఉంది. కానీ సర్టిఫికెట్లో మీరు హిందువుగా కొనసాగగలరా? అది ప్రశ్న. అంటే మనసులో క్రైస్తవుడుగాను బయట హిందువుగాను ఉండడం సాధ్యమా? అది మీకు నేను వేయాలనుకున్న ప్రశ్న. మనసులో ఏమో క్రైస్తవుడుగాను బయట ఏమో హిందువుగాను చేయకూడదండి. అప్పుడు మరి కాంట్రడిక్షన్ రావట్లేదు. అందుకని మార్చుకోమని చెప్తున్నాం. మనసులో జరిగిన ఈ కార్యాన్ని మనసు మార్పిడే క్రైస్తవ్యం అంటే. కానీ బహిరంగంగా ఒప్పుకోవాలిగా. నేను క్రైస్తవుడిని అని ఒప్పుకోవాలి కదా. అందువల్ల డిక్లేర్ చేయమని అడుగుతున్నాం. దాన్ని ప్రభుత్వం మతంగా చూస్తుందో, మార్గంగా చూస్తుందో, మనస్తత్వంగా చూస్తుందో మనకు అనవసరం. ఓకే. ఇప్పుడు హిందూయిజం గురించి కూడా ఈరోజు చాలామంది ఏమంటున్నారు, కోర్టులు కూడా ఏమంటున్నాయి, హిందూయిజం అనేది అది ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు, కొత్త భాష్యం చెప్తున్నారు. కానీ సర్టిఫికెట్లు ఏం రాస్తున్నారు? రిలీజన్ కిందే హిందూయిజం రాస్తున్నారు. రిలీజన్ కిందే రాస్తారు. అవునండి. సో కాబట్టి లేదా ప్రభుత్వం కొంత మార్పు చేసుకొని రిలీజన్ అని అనకుండా అభిమతము అని పెట్టాలి. నిజానికి మతం అంటే అసలు సంస్కృతంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అభిప్రాయము అని అర్థం. మీ భగవంతుని గురించిన మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారన్నమాట రిలీజన్ గురించి అడిగినప్పుడు. చాలామందికి ఆ మాట తెలియక మతం అంటే ఏదో అది చాలా విపరీతమైన పదమేమో అని మనం అనుకుంటాం. మతం అంటే సాంప్రదాయాల పుట్టని, లేకపోతే కొన్ని రిచువల్స్ ఇవన్నీ ఉంటాయని, కొన్ని నిబంధనలు నిష్టలు ఉంటాయని అనుకుంటారు. అది నిజమే, అది బయటికి కనపడే మతం. కానీ మతం అంటే ఏంటంటే మన అభిప్రాయం. అందుకని అభిమతం అనే మాట కూడా వచ్చింది. సో దేవుడి గురించి నీ అభిప్రాయం ఏంటి? క్రైస్తవ అభిప్రాయమా, ముస్లిం అభిప్రాయమా, సిక్ అభిప్రాయమా, బౌద్ధ అభిప్రాయమా, హిందూ అభిప్రాయమా అని అడుగుతున్నారు అంతే. ఓకే. అయ్యా మొన్నటిదాకా నా అభిప్రాయం దేవుడు అంటే ఒకటి ఉండేది, ఇప్పుడు క్రైస్తవ అభిప్రాయంలోకి వచ్చాను అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు రిలీజన్ ఎదుగా క్రిస్టియన్ అని రాయడం తప్పులేదు. ఓకే. నాకు తెలిసి ఈ రాయకపోవడానికి కారణము రాయాల్సిన పని లేదు కదా అని రాయకపోవడం కాదు, సమాజానికి భయపడి. చాలా అంటే వాళ్ళ వర్గాల్లో వాళ్ళు సాధారణంగా, ఇప్పుడు నేను ఎక్స్ అనేటువంటి ఒక హైందవ కులం నుంచి వస్తే మా ఎక్స్లందరూ దాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకని నేను ఏంటంటే వాటికి అన్నిటికీ వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, కాస్త అటు ఇటుగా సాధ్యమైనంత వరకు మా వర్గం వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయకుండా చూసుకుంటాను. దానికోసం ఎక్కువ మంది, మరి సార్ ఎందుకు అడిగారో నాకు తెలియదు, కానీ ఆయన స్ట్రగుల్ ఏంటో, ఆయన అంతర్మదనం ఏమిటో నాకు తెలియదు, కానీ చాలామంది ఎందుకు మార్చుకోరు, ఈవెన్ ఎస్సీలు కూడా ఎందుకు మార్చుకోరు, హైందవులు కూడా చాలామంది ఎందుకు మార్చుకోరు అంటే అది బహిర్గతమైతే నన్ను వెలివేస్తారేమో, నన్ను చీకొడతారేమో, లేకపోతే నాతో మాట్లాడరేమో, నేను నా వాళ్ళని పోగొట్టుకుంటానేమో అన్న ఒక రకమైన అభద్రతా భావం వల్ల మార్చుకోరు. కానీ క్రీస్తు శిష్యుడిగా మనం ఉంటే మన అభద్రతా భావాలు అన్నిటికంటే మించినవాడు క్రీస్తు. ఓకే. మనం నిజంగా చేయాలి అనుకుంటే ఆయన ఆ శక్తిని ఇస్తాడు తప్పకుండా. ఓకే. సింహం ముందు నిలబడి మరణించడానికంటే గొప్ప కాదు కదా ఇది. కాదు. సో నేను అనేది అందుకే అనమాట, ఈ చిన్న చిన్న విషయాల్లో మనం స్టాండ్ తీసుకోగలిగితేనండి, క్రీస్తు కోసం నిలబడగలిగితే ఈ రోజున రేపొద్దున పెద్ద హింస వచ్చినప్పుడు మనం నిలబడగలం. రైట్. అది చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటానని చెప్పాడు యేసు ప్రభు, ముందే చెప్పాడు. అవునండి. ఇంకో కాల్ తీసుకుందాం అండి. రామ్ కుమార్ గారు, వీరు కూడా గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. రామ్ కుమార్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. బ్రదర్ మీ ప్రశ్న అడగండి. మీకు ముఖ్యంగా మీ ఇద్దరికి వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ప్రశ్న అడగండి. నా పేరు రామ్ కుమార్ అండి, గుంటూరు అండి బ్రదర్. అడగండి సార్ మీ ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, నేటి ఈ రోజు జరుగుతున్నటువంటి ముస్లిం దేశాలలో హింస, అంటే తలలు నరికి వేయటం క్రైస్తవ విశ్వాసం కొరకు చాలా అత్యల్పమైనటువంటి జనం ఉన్నప్పుడు కూడా ఆ దేశాలలో, కానీ వాళ్ళు అంతగా తెగించి విశ్వాసం కొరకై ప్రాణాలు అర్పిస్తుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే దాన్ని
క్రైస్తవ్యం ఉద్భవించినటువంటి దేశాలు అయినటువంటి అమెరికా కానీ లేకపోతే యూరప్ దేశాలు కానీ లేదంటే మన దేశంలో తక్కువగా ఉన్నటువంటి మన దృక్పథం ఎలా ఉంటుంది, మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు? ఇందాక చెప్పారండి ఆల్రెడీ మనం జవాబు చెప్పడం జరిగింది రామ్ కుమార్ గారు. ఇందాక జవాబు చెప్పారు. బహుశా అక్కడ ఏదైనా అంతరాయం వల్ల వినలేకపోయి ఉంటారేమో, కానీ ఆ విషయం అయ్యగారు ఆల్రెడీ చెప్పేశారు. ప్రకాష్ గారు ఒకవేళ రిపీట్ చూడాలనుకుంటే మధ్య మధ్యలో రిపీట్ పడుతుంది, అది అందులో కూడా మీరు చూడొచ్చు, లేకపోతే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. రామ్ కుమార్, దేశాల్లో అంటే జరుగుతున్న ఈ హింస, వేరే దేశాల్లో జరుగుతున్న హింస ఇప్పుడు ఈ రోజే కొత్తగా వచ్చింది ఏమీ కాదు, ఇంతకు ముందు నుంచి ఉంది అనే విషయం యేసుక్రీస్తు ఇక్కడ నుంచి ఆరోహణం అవ్వకముందే చెప్పేశాడు. ఆయన కొండ మీద ప్రసంగంలో అదే కదా చెప్పాడు. నా నిమిత్తము మీరు హింసించబడి దూషించబడినప్పుడు ఎగిరి గంతులు వేయండి, ఆనందంతో గంతులు వేయండి, ప్రార్థన చేయండి, వారిని క్షమించండి. సో ఆ రోజే ఆయన వార్న్ చేసేసాడు, చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు. కాకపోతే ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు చాలా పెద్ద స్పీకర్లుగా పేరుపడిన వాళ్ళు, చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆంధ్రదేశంలో, భారతదేశంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి మెజారిటీ ఫాలోయింగ్ ఉన్న స్పీకర్లు శ్రమ గురించి మాట్లాడట్లేదు. అవునండి, హింస గురించి మాట్లాడట్లేదు. మీరు యేసు ప్రభులోకి వస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు నాకు 10,000 ఇస్తే మీకు ₹1,00,000 వస్తాయి, మీరు ఫోటో దిగితే 10,000, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే 20,000. ఈ ధోరణే నడుస్తుంది తప్ప నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు శ్రమ పడాలి, నువ్వు త్యాగం చేయాలి. అసలు ముందు స్పీకర్ త్యాగం చేస్తే కదా. ఈ మధ్య కాలంలో మీరు చెప్పిన ఈ మాట నేను విన్నానండి. టీవీ స్పీకర్ గానే ఒక దేశంలో ఒక అతను రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ చూసిన తర్వాత కొంతకాలానికి అతను ఇప్పుడేం ప్రకటించుకున్నాడంటే, నేనే క్రీస్తుని, నన్ను పూజించండి అని చెప్పడానికి లక్షల మంది ఆయన ప్రకటించుకున్నాడు. బెనహర్ గారు, అవునండి, వీళ్ళు అప్రకటితంగానే ఆ స్థానాన్ని తీసుకుంటున్నారు. నాతో ఫోటో దిగండి, నీతో ఫోటో దిగడం ఏంటండి? ఎవరివి నువ్వు? నీకు పెళ్ళైతే 7 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టుకున్నటువంటి బోధకులు ఉన్నారు. పెళ్లికి 7 కోట్లు 8 కోట్లు. ఎంతమంది ఏంటి బియ్యం లేక అల్లాడుతున్నారు, భోజనం చేయలేక, బట్టలు లేకుండా అల్లాడుతున్నారు. ఏంటి లగ్జరీ? వాట్ ఈస్ దిస్? నీ స్టేజ్కే కొన్ని కోట్లు అవుతుంది, నువ్వు వేసుకునే కోట్లకి కొన్ని లక్షలు అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్. ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యరికానికి, ఆయన బోధకు, క్రైస్తవ జీవనశైలికే వ్యతిరేకమైంది. అవునండి, మన ప్రభువు తలదాచుకోవడానికి ఆయనకు చోట్లేదండి. నిరాడంబరంగా జీవించాడు ఆయన, నిరాడంబరంగా జీవించాడు. అపోస్తులు లేవన్నారు, మా దగ్గర వెండి బంగారములు లేవన్నారు. అది వాళ్ళ జీవనశైలి. మీరేమో కూర్చుకుంటున్నారు, డబ్బులు బ్యాగులకి ఎత్తుకుంటున్నారు, మీరు డబ్బులు, నోట్లు. ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారు, ఈవెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి టీవీ పరిముఖంగా వీక్షిస్తున్న వీక్షకులకు అందరికి కూడా గమనించండి, దైవ సేవకుల దగ్గర వాక్యం వినేంత వరకు వినండి. టీవీ ద్వారా వాక్యం చెప్తున్న వారందరినీ కూడా మీరు ఎక్కువగా ప్రేస్ చేయడం వల్ల వాళ్ళు దేవుళ్ళుగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎంతవరకు, సేవకునికి డబ్బులు ఇవ్వడం తప్పేం కాదు, తప్పు కాదు. కానీ సేవకుడు కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అక్కడే డబ్బులు ఇస్తుంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎంతమంది పేద పాస్టర్లు ఉన్నారు? సేవ స్తబ్దంగా అక్కడే నిలిచిపోతుంది. సేవ ఏం చేయట్లా. వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఎంతమంది విధవరాండ్రికి ఇస్తున్నారు చెప్పమనండి వాళ్ళని. ఎంతమంది పేదలకు ఇస్తున్నారు, ఎంతమంది తండ్రి లేని వారికి ఇస్తున్నారు, ఎంతమంది దిక్కులేని వారిని ఆదుకుంటున్నారు. నిజమైన భక్తి ఏదనగా తండ్రి ఎదుట ఇహలోక మాలిన్యమును అంటించుకొనుకుంటుటయు, దిక్కులేని వారిని, తండ్రి లేని వారిని, విధవలను ఆదుకొనుటయు అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఇది భక్తి అంటే. అవునండి, మరి నువ్వే గివింగ్ లేదు నీకు. నువ్వేమో 24 గంటలు గివింగ్ గురించి మాట్లాడతావు, కిందేమో అకౌంట్ నెంబర్ వేసుకుంటావు. నీ గివింగ్ సంగతి ఏంటి? ఒకప్పుడు నీ దాతృత్వం సంగతి ఏంటి? ఒకప్పుడు స్టార్టింగ్ లో ఊళ్ళల్లోకి, పల్లెల్లోకి, అదే కాకుండా కొండల్లోకి వెళ్ళి కూడా సువార్త చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కొండలో కాదు, హైదరాబాద్ సిటీలో ఉండి కూడా ఒక కాలనీకి వచ్చిన పాపాన పోయే స్థితిలో లేదు. కాబట్టి ఏంటంటే వేరే వేరే సంఘాల నుంచి ఆకర్షితుల్ని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చాలా. ఇప్పుడు ఈ రోజు అండి చెప్పకూడదు కానీ ఐఎమ్ వెరీ సారీ టు సే, అందరూ బోధకులు ఇలా ఉన్నారని అనట్లేదు, కానీ ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారంటే, ఈరోజు పరిచర్య అంటే ఒక వ్యాపారం అండి.
విద్య ఎలా వ్యాపారమైందో మన దేశంలో, వైద్యం ఎలా వ్యాపారమైందో మన దేశంలో, క్రైస్తవ పరిచర్య కూడా వ్యాపారమైంది. వెరీ సారీ టు సే దిస్. ఎస్ అండి, చాలా బాధాకరమైన విషయం. మన క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారంటే అక్కడే చేరతారు వీళ్ళందరూ వెళ్ళి. చాలా తప్పు అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. కువైట్ నుంచి ఇంకొక కాల్ తీసుకుందాం. షాలేం గారు కువైట్ నుంచి. ప్రైజ్ ద లార్డ్ అండి షాలేం గారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అండి. బాగున్నారా? హలో, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఓకే, మీ ప్రశ్న అడగండి సార్. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇరాక్ దేశంలో జరుగుతున్నది మారణ హోమాన్ని బట్టి కొట్లో మరి క్రైస్తవులు అనబడే వారు అంటే మరి యేసుక్రీస్తు శిష్యులు అనగా అపోస్తులు అనగా హతసాక్షులు అయ్యారంటే వాళ్ళు దేవుని మార్గంలో పరిపూర్ణంగా వచ్చి పరిశుద్ధులే దేవుని పరిచర్యలో కొనసాగుతుండగా హతసాక్షులు అయ్యారు. మరి ఇప్పుడు ఇరాక్ లో అంతమంది చనిపోతున్నారంటే వాళ్ళు క్రైస్తవులు అనబడే వారే కానీ అది పరిపూర్ణమైన రక్షణలోకి రాలేని వాళ్ళు ఉంటారు. నామకార్థంగా క్రైస్తవులుగా ఉండేవారు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, పాపం చేసేవారు ఉంటారు. మరి అకస్మాత్తుగా ఈ మరణం బట్టి వాళ్ళు నిజంగా దేవుని రాజ్యానికి అర్హులవుతారా? దేవుని రాకల్లో ఎత్తబడతారా? పాపక్షమాపణ ఉంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు షాలేం గారు. ఇందాక మీరు విన్నారా? మొదటి నుంచి చెప్పారు అయ్యగారు ఇందాక బాగా. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి షాలేం గారు. వాళ్ళు చంపుతున్నప్పుడు ఏదో మాస్ కిల్లింగ్ అంటే వాళ్ళందరినీ నించోబెట్టి కాల్ చేయట్లేదు, వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తున్నారు. మీరు క్రీస్తుని విడిచిపెట్టండి, మీరు ఇస్లాంకి మీరు లొంగాలి, మీరు ఈ ట్యాక్స్ కట్టాలి అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కాదన్న వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళని క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను, నేను క్రీస్తులో లేకుండా క్రీస్తు కోసం నువ్వు నిలబడాలని గన్ పాయింట్ పెడితే నేనేం చేస్తాను? నిలబడలేను. క్రీస్తులో నిలబడిన వాళ్ళు క్రీస్తు కోసం ఎలా నిలబడతారు? మారుమనసు పొందిన వాళ్ళు క్రీస్తు కోసం ఎలా నిలబడతారు? కాబట్టి ఇరాక్లో చనిపోతున్నటువంటి యజదీస్ కానీ క్రైస్తవులు కానీ వీళ్ళు క్రీస్తు కోసం నిజంగా నిలబడేవాళ్ళు, వీళ్ళు మారుమనసు అనుభవం ఉన్నవాళ్లే. వీళ్ళు ఛాన్స్ ఇచ్చిన తర్వాత చంపబడుతున్న వాళ్ళు. వీళ్ళు ఏదో అలా వెళ్తుంటే బస్సు పేల్చేసేయడము అట్లా చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు అకస్మాత్తుగా చనిపోతున్న వాళ్ళు కాదు వీళ్ళు. సో కాబట్టి మీ ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు షాలేం గారు. షాలేం గారు, మీ దేశం పక్కన కువైట్ దేశం పక్కన ఉన్న దేశం కాబట్టి ఆ దేశం గురించి ప్రార్థించండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. పృథ్వీ గారు అండి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. మీ ప్రశ్న అడగండి సార్. ప్రశ్న ఏంటంటే క్రీస్తు చట్టం అంటే క్రీస్తు చనిపోయిన 600 years తర్వాత ప్రకాష్ గారితో నేరుగా మాట్లాడండి. అయితే అసలు మొహమ్మద్ అనే అతను లేకపోయి ఉంటే ఎయిదర్ ప్రపంచంలో చాలా వరకు క్రిస్టియన్స్ అని అయ్యి ఉండేవారు లేదా యూదులు అయ్యి ఉండేవారు. కానీ ఆ ఒక్క వ్యక్తి వలన, అంటే ఇది బహిరంగంగా చెప్పచ్చు లేదో నాకు తెలియదు, ఆ ఒక్క వ్యక్తి వలన ముస్లింస్ అంతా కువైట్, దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, రష్యా, పోలాండ్ కొన్ని సామ్రాజ్యాలే ముస్లింస్ గా వెళ్ళిపోయి క్రైస్తవుల్ని హింసించడం, లేకపోతే యూదులకి అపోజిషన్ గా మీటింగ్స్ ఏర్పరచుకోవడం, అంటే ఇంకేంటంటే ప్రపంచాన్ని భయపడుతుంది. అసలు ఎందుకు ఆ ఒక్క వ్యక్తి వలన సమస్త దుర్నిశ్చిత సత్యాన్ని అడ్డగించడమా, లేకపోతే ఎందుకు అసలు ఎందుకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఒక అతను ఉంటాడు ముస్లింలో, ఒక అతను స్టేజ్ మీద నిల్చొని క్వశ్చన్స్ అడగండి అంటారు. క్వశ్చన్స్ అడిగితే అతను అడిగిన దానికి చెప్పాడు, ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ చేసి బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు ఇదంతా? ఒక వ్యక్తి ఓన్లీ మొహమ్మద్ ప్రోఫెట్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో ప్రతి ముస్లింకి తెలుసు, ప్రతి ముస్లింకి తెలుసు ఆ వ్యక్తి క్యారెక్టర్. కానీ ఎందుకు ఆ ఒక్క వ్యక్తి వల్లనే మొత్తం ముస్లిం సామ్రాజ్యాలందరినీ ఏర్పరుచుకొని క్రైస్తవులకి అపోజిషన్ గా ఉండి ఇదంతా సాతాన్ ఆడే గేమ్ లేకపోతే ఏంటి? అలా మీరు డైరెక్ట్ గా చెప్పచ్చు టీవీలో. నాకు కొంచెం డీటెయిల్ గా చెప్పారు, ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇండైరెక్ట్ చెప్పొద్దు, డైరెక్ట్ చెప్పాలి. ఓకే ఓకే. మీరు కొంచెం డెలికేట్ ప్రశ్న, సున్నితమైన ప్రశ్న అడిగారు. బట్ అక్కడ కొంచెం చరిత్ర గురించిన అవగాహన కూడా ఇక్కడ అవసరం. ఒక వ్యక్తి ద్వారా ఆయన కానీ లేకపోతే ఇక క్రైస్తవ్యం ఇది మాత్రమే ఉండేది, అది కరెక్ట్ కాదు. అవునండి, అనేకమైన మతాలు ఉన్నాయి ప్రపంచంలో. జొరాస్ట్రియనిజం ఉంది, మన భారతదేశంలోనే మనకి సిక్కిజము, జైనిజము, బుద్ధిజము, తర్వాత వేదాల కాలంలో రకరకాల పార్సీస్ ఉన్నారు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు. సో మతాలు లేకలేవు, విపరీతంగా మతాలు ఉన్నాయి, కొన్ని వేల మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి.
సో కాబట్టి మొహమ్మద్ అనే ఆయన ఈ మతాన్ని స్థాపించకపోతే ఈరోజు అసలు ఈ బాధ ఉండేది కాదు అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే ఒక్కడు 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 అంటా ఉన్నారు ఆయన దాని నుంచి. విప్లవాలు ఒక్కడితోటే ఆరంభం అవుతాయి, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. హిట్లర్ ఒక్కడే, కానీ ప్రపంచాన్ని చాలా భయంకరంగా బాధించాడు, ప్రభావితం చేశాడు. కార్ల్ మార్క్స్ ఒక్కడే, సో ముస్సోలిని ఒక్కడే, గాంధీ ఒక్కడే, మదర్ తెరీసా ఒక్కటే. సో ఒక్కళ్ళతోటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ విప్లవాలు ఒక్కళ్ళతోటే ఆరంభం అవుతాయి. ఒక్కడే కదా అని అనుకోవడానికి లేదు. అయితే ఇస్లాంకి ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించరు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నామ్ కూడా ఏంటంటే పాపులేషన్ ద్వారా కూడా ప్రపంచాన్ని వాళ్ళు నింపాలి, ప్రపంచాన్ని అవుట్ నెంబర్ చేయాలి వేరే వాళ్ళని అనేటువంటి ఒక ఇది ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి బయోలాజికల్లీ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు అది చాలక ఈ బలవంతంగా తమ మతంలోకి తీసుకునేటువంటి ఈ ఇది కూడా ఆరంభించారు వాళ్ళు. జనరల్గా ఇస్లాంలోనే ఆ టొటాలిటేరియన్ రెజీము, ఆ సిస్టమ్ అనేది ఉంది. అంటే ఒక నిరంకుశమైనటువంటి ధోరణి. ఈ ఖురాన్లో ఇలా ఉంది, ఇది చెప్పిందే ధోరణి. ఒక్కొక్క ఇస్లాం కంట్రీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే చాలా లిబరల్గా ఉంటుంది. అట్లా కాకుండా ఇరాక్, ఇరాన్ లాంటి ప్రాంతాలకు వెళ్తే చాలా ఖచ్చితంగా, చాలా మరీ విపరీతంగా విపరీత ధోరణి కనపడుతూ ఉంటుంది, అతివాదం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖురాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆ అర్థం చేసుకున్న దాని మేరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చట్టాలని చేసి వాటిని రుద్దుతున్నారు ప్రజలపైన. ఇస్లాంలో ఫ్రీడమ్ అనే దానికి అర్థం లేదు, ఫ్రీడమ్ అసలు లేదు. ఇన్షాల్లా అంటారు వాళ్ళు. ప్రతిదీ కూడా దేవుడు కింద మనం ఉండాలి, మనం బానిసలుగానే ఉండాలి, ఇంకా ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఖురాన్కి ఎదురు చెప్పడానికి వీల్లేదు. సో ఆ బిలీఫ్ కింద, ఆ విశ్వాసం కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి సహజంగానే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కొంతమంది ఏమో కొంతమంది కొంచెం సాఫ్ట్గా చూస్తారు, కొంతమంది జిహాదీ అనేటువంటి జిహాద్ అనే ఈ మత యుద్ధం అనే దాన్ని ఫిజికల్ వార్గా చూస్తారు. కొంతమంది ఏమో మత యుద్ధం అనే దాన్ని ఒక స్పిరిచువల్ వార్గా చూసేటువంటి, ఇంటర్ప్రెట్ చేసేటువంటి ముస్లిం స్కాలర్స్ కూడా ఉన్నారు. బట్ రెండు మీనింగ్స్ ఉన్నాయి దానికి. ముఖ్యంగా ఫిజికల్ మీనింగే ఎక్కువ ఉంది మొహమ్మద్ యొక్క, అంటే ఆ చరిత్రలోకి మనం వెళ్ళి చూస్తే ఒక పవిత్ర యుద్ధం చేసి ఆయన ఇస్లాంని వ్యవస్థాపించినట్టుగా మనం చూస్తాం చరిత్రలో 6-7 శతాబ్దాల్లో. సో కనుక ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మత గ్రంథాన్ని అన్న దాని మేరకు వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ స్పిరిట్ మాత్రం ఏంటంటే ఇక ఎదురు చెప్పడానికి వీలైనటువంటి ఒక వ్యవస్థ. అది డెమోక్రసీకి కానీ, లేకపోతే స్వేచ్ఛకు కానీ, ఇండివిడ్యువాలిటీకి కానీ, వ్యక్తి స్వాతంత్ర్యానికి కానీ తావులేదు ఇస్లాంలో. తావులేదు. ఎక్కడన్నా లిబరల్గా ఆలోచించేటువంటి ముస్లిమ్స్ ఉంటే దుబాయ్ లాంటి కంట్రీస్లో అక్కడ ఏదన్నా వాళ్ళు కొంచెం ఉంటారనమాట. దాని మేరకు కొంత ఫ్రీడమ్ అక్కడ ఉంటుంది. కానీ జనరల్గా అయితే ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉండదు ఇస్లాం లా కింద, కానీ ఆ సిస్టంలోనే లేదు అది. అయితే ఈరోజు ఇది న్యూస్లోకి వచ్చింది. గతంలో కమ్యూనిస్టులు హింస చేశారు క్రైస్తవుల్ని, నాజీలు హింస చేశారు క్రైస్తవుల్ని, యూదులు కూడా హింసించారు క్రైస్తవుల్ని, తర్వాత రోమీలు హింసించారు క్రైస్తవుల్ని. ఎవరు హింసించలేదు, అనేక రకరకాల వాళ్ళు హింసించారు క్రైస్తవుల్ని. సో అంచేత ముస్లిమ్స్ ఒక్కళ్ళే చేశారని అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి వాళ్ళు ఆ కంట్రీలో చేస్తున్నారు. చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో అందరూ అలా ఉండరు. ఓకే, ఇంకో కాల్ తీసుకుందామండి. జయరాజ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ సార్. పాస్టర్ గారితో నేరుగా మాట్లాడండి. నా పేరు జయరాజ్ అండి, ప్రొఫెసర్ జయరాజ్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మాకు ప్రకాష్ గారిది చాలా మాకు నచ్చిందండి. ప్రకాష్ గారిని మీరు ఎవ్రీ మేము ఎపిసోడ్ చూస్తా ఉంటాము. డైరెక్ట్ గా మాట్లాడండి సార్, ప్రశ్న అడగండి సార్. ఐ జస్ట్ వాంట్ టు పే కాంప్లిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నాను డెఫినెట్ గా. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. ప్రకాష్ గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, అని కాంప్లిమెంట్స్ మాకు కన్వే చేద్దామని ఒకసారి అదొకటి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రశ్న ఏంటంటే, ఆ రోజున క్రిస్టియానిటీ మన అపోసల్స్ గానీ వాళ్ళ స్ట్రగుల్ గానీ ఈ రోజున కంపారిజన్ చేసుకుంటేనండి, ఒక్కొక్కసారి మాకు బాధ ఏంటంటే ద హోల్ బైబుల్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు దశభాగానికి తీసుకొస్తున్నారండి ఈ రోజులలో. దశమ భాగమా? హలో, దశమ భాగానికి తీసుకొస్తున్నా, కుదించారు బైబిల్ సారాన్ని అంతటిని కూడా అని చెప్పదలుచుకున్నారు. మొత్తం మన అంటే ఈ రోజులలో దశభాగం అని చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు.
అంటే దే హావ్ రెడ్యూస్ కంప్లీట్ బైబుల్ ఇంటూ 10 టిప్స్ అనమాట. అది ఒక మన దశభాగానికి తీసుకొస్తున్నారు ఈ రోజులలో. ఓకే, అంటే జీసస్ ప్రీచింగ్ కి ఈ రోజులలో ప్రీచింగ్ కి చాలా డిఫరెన్స్ కానొస్తుందండి. పాపం ఆయన ఊరు ఇల్లుకి వెళ్ళిన మనిషిని ఈ రోజులలో ఏమవుతున్నారంటే కన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ టెంపుల్స్ అంటారు, కన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ చర్చెస్ అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యతమో అది ఒకసారి క్రిస్టియానిటీ చూస్తుంటే. ఇంకొకటి ఏంటంటే ఈ పాస్టర్స్ కొంచెం దే ఆర్ క్రియేటింగ్ ఫియర్ అమంగ్ పీపుల్ అండి. ఇది కట్టాల మీరు, ఇది ఒక దశభాగం అనేది. అంటే అది మనకు రావాల. దశభాగమే ఎందుకు ఇవ్వాలి? మనం ఎక్కువ కూడా ఇవ్వాలి. మన దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఎక్కువ కూడా ఇవ్వచ్చు కదా మనము. తప్పకుండా ఐ అగ్రీ విత్ యూ. ఓకే, అంతే కదండి. అంటే సో దే హావ్ రెడ్యూస్డ్ సంథింగ్ లైక్ దిస్ ఈస్ ద పాయింట్. యాక్చువల్లీ ఈ రోజులలో మనము ఒక ప్రశ్న ఏంటంటే నాది, ఈ పాస్టర్స్ కానీ ఎవరన్నా కానీ క్లర్జీ కానీ ఈ రోజులలో ఆ ఫియర్ అనేది దే ఆర్ ఎరోజింగ్ ఫియర్. మన జీసస్ అనేది కంపాషనేట్ మ్యాన్, హీఈస్ ఆల్ లవింగ్ మ్యాన్. కానీ ఆయనని ఏమో మీరు ఇది ఇవ్వకపోతే మీరు దీని వల్ల ఇది అవుతుంది, ఇది ఇవ్వకపోతే మీ వల్ల అవుతుంది అనేది మనకి కొంచెం పాస్టర్స్ కూడా కొంచెం కానీ ఎక్కడన్నా కానీ చర్చిలలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మనకి. ఓకే, అర్థమైంది. మనము సమయభావం వల్ల మనం ఈ ప్రశ్నని తీసుకుంటాం సార్, క్లుప్తంగా మాట్లాడుకుందాము. ఒకటి, మీరు భయాన్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట వాస్తవం అండి. మీరు ఇలాగ దేవుడికి ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే దేవుడిని ఒక బిజినెస్ మ్యాన్ లాగా ప్రొడ్యూస్ చేస్తారు, చూపిస్తారు. అంటే నువ్వు ఇది ఇస్తే దేవుడు నీకు ఇది ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే ఇవ్వడు, నువ్వు ఇవ్వకపోతే ఆశీర్వాదాలు రావు, ఇస్తేనే ఆశీర్వాదాలు వస్తాయి. దానికి కారణం వీళ్ళకి ఏదో దేవుడి మీద భయం ఉండో లేకపోతే మనలో దేవుడి భయాన్ని కలిగించడానికో కాదు. పరిశుద్ధత విషయంలో అలాంటి భయం ఎందుకు కలిగించరు పాస్టర్లు? ప్రేమ విషయంలో అలాంటి భయం ఎందుకు కలిగించరు పాస్టర్లు? అతను సరిగా చూడని కోడల్ని కూర్చోబెట్టి నేను దేవుడు నీ మీద యాక్షన్ తీసుకుంటాడని ఎందుకు భయం కలిగించరు మన పాస్టర్లు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని లెక్క అడుగుతాడని ఎందుకు భయం కలిగించరు పాస్టర్లు? ఒక్క డబ్బుల విషయంలోనే ఇచ్చే విషయంలోనే ఎందుకు భయం కలిగిస్తున్నారు పాస్టర్లు అంటే పాస్టర్లకు ఒక భయం ఉంది, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళకి జీతాలు రావని. సో వాళ్ళ జీవనోపాధి కోసం కొద్దిమంది అన్నారులే కానీ ఆయన సంస్కారంగా, కానీ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళ జీవనోపాధి కోసం ప్రజల్లో ఒకలాంటి భయోత్పాతాలని సృష్టించి ఇవ్వడం విషయం మీద బాగా ఎంఫసైజ్ చేసి దేవుడికి ఇవ్వాలి. అసలు దశమ భాగం అయితే పర్వాలేదండి ఒక రకంగా. అసలు రిక్షా తోలుకునేవాళ్ళు, ఆటో తోలుకునేవాళ్ళు, వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి 10,000 20,000 ఇచ్చి టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయించుకుంటున్నారు. పెట్రోల్ బంక్లో పనిచేసేవాళ్ళు, కఠినమైనటువంటి అంటే చాలా తక్కువ జీతగాళ్ళు అనమాట వాళ్ళు. సో కాబట్టి ఆయన కన్సర్న్ కరెక్టే, ఆయన చెప్పిన మాట కరెక్టే. కాకపోతే పాస్టర్లు ఎందుకు చేస్తున్నారంటే ఇది వాళ్ళు బ్రతకడానికి కోసం చేస్తున్నారు. ఇంకా ఈరోజు పాస్టర్గా ఉండడం అనేది ఒకటి ఎట్లా ఉందంటే అదొక ఉద్యోగం. ఆ ఉద్యోగానికి శాలరీకి కొంచెం జోడించబడాలి కాబట్టి చక్కగా ఇదవుతున్నారు అన్నమాట, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ బైబిల్. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇదంతా చెప్పిన తర్వాత దేవుడికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక భావన కలిగితే అది పొరపాటు అవుతుంది. దేవునికి ఇవ్వాలి, దశమ భాగమే కాదు ఇంకా నీకు కలిగిన కొద్ది ఇవ్వాలి. ఒక పేద విధవరాలని యేసుక్రీస్తు చూపించి తనకు కలిగినదంతయు ఆమె ఇచ్చింది అంటాడు. సో కాబట్టి నేను గమనించింది ఏంటంటే పేదలు ఎక్కువ ఇస్తారు దేవుడికి, బాగా సంపాదించే వాళ్ళు తక్కువ ఇస్తారు దేవుడికి. అది నేను గమనించింది. ఈవెన్ ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు ఏమంటాడంటే మీరు చాలా పేదరికంలో ఉండి కూడా మీరు ఎంతో దాతృత్వం కలిగి ఉన్నారంటాడు. సో కాబట్టి మనం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి, అది కూడా రైట్ ప్లేస్లో ఇవ్వాలి. వాళ్ళని ఏదో కోటీశ్వరులను చేయడానికి కాదు, మనం చూసుకొని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. ఓకే అండి. రవికిరణ్ గారు లైన్లో ఉన్నారండి వైజాగ్ నుంచి. ప్రైజ్ ద లార్డ్ అండి రవికిరణ్ గారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు రవికిరణ్ అండి. మీ ప్రశ్న అడగండి సార్, నేరుగా అడిగేసేయండి. ప్రకాష్ అన్న గారు ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ రవికిరణ్ చెప్పండి. అది ఏం లేదండి, నాకు డౌట్ ఏంటంటే మన క్రైస్తవ మతం ఏమైతే చెబుతుందో సేమ్ ఇస్లాం సంబంధించిన మతం గ్రంథమైన ఖురాన్ లో కూడా సేమ్ సిచ్యువేషన్స్ సేమ్ అన్ని కూడా అక్కడే జరుగుతూ ఉంటున్నాయి కదండి. అంటే సపోజ్ అబ్రహాం తీసుకొని అతను కొండ మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళే సేమ్ సిచ్యువేషన్ ని సేమ్ ఖురాన్ లో కూడా చూడగలుగుతున్నామండి. సో నా డౌట్ ఏంటంటే మనం యెహోవా దేవుని కొలుస్తున్నాం, యెహోవా దేవుడే దేవుడు అని మనం నమ్ముతున్నాం, వాళ్ళు అల్లాని కొలుస్తున్నారు, వాళ్ళు అల్లాయే దేవుడు అంటున్నారండి. సో
సో నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన మీద ఇప్పుడు అనేక అరాచకాలు చేస్తూ ఉంటున్నారు, బట్ వాళ్ళు కొలిచే దేవుడే అల్లాయే దేవుడు అని వాళ్ళు అడుగుతున్నారండి. కానీ మనం యెహోవా దేవుడే మనం చెప్తున్నాం. సో అల్లా యెహోవా ఇద్దరు ఒకరైనా, బట్ ఏంటది? ఎందుకంటే సిచ్యువేషన్స్ రెండు ఒకలాగా ఉంటున్నాయి. ఖురాన్ లోనే ఉంటుంది సేమ్ అదే సీక్వెన్స్, కానీ సేమ్ బైబిల్లో కూడా అదే ఉంటుంది. రవి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు సార్. చెప్పండి. మీరు ఈ కంక్లూజన్ కు ఎలా వచ్చారు అని అడిగారు. ఎస్ అండి, కంక్లూజన్ అనేది నేను రాలేకపోతున్నానండి. అంటే కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు చూస్తా ఉంటే రెండిట్లోనే ఖురాన్ లో కూడా ఇసాబిన్ మరి అన్నట్టుగా కొన్ని విషయాలు మన బైబిల్లో ఏమున్నాయో చాలా మట్టికి ఖురాన్ లో కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయండి. సో ఒకే వేరు మతాలు అయినా సరే విషయాన్ని రెండిట్లో ఎలా చూపగలుగుతున్నారు? ఓకే అండి సార్, రైట్ అండి. మీ ప్రశ్నకి జవాబు చెప్దాము. ఫస్ట్ విషయం ఏంటంటేనండి, ఖురాన్ ఈజ్ ఈక్వల్ టు బైబిల్ కాదు. ఇది మొదట మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం. అనేకమైన భిన్నత్వాలు ఉన్నాయి రెండింటికి మధ్యలో. ఉదాహరణకి మీరు అబ్రహాము గురించి ఉటంకించారు. అబ్రహాము ఇస్సాకుని బలిచ్చినట్టుగా క్రైస్తవుల విశ్వాసం అయితే, అబ్రహాము ఇష్మాయిల్ని బలిచ్చాడన్నది ముస్లింల విశ్వాసం. అంత తేడా ఉంది. ఖురాన్ క్రీస్తుని చూసే విధానం వేరు, బైబిల్ క్రీస్తుని చూసే విధానం వేరు. ఖురాన్ యొక్క దేవుడి గురించిన అవగాహన వేరు, బైబిల్ యొక్క దేవుడి గురించిన అవగాహన వేరు. ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంటుంది అల్లాని తెలుసుకోలేము అని, అల్లా ఈజ్ ఇన్స్క్రూటబుల్ అని. కానీ బైబిల్లో ఏమని ఉంటుందంటే, రుచి చూచి తెలుసుకునుడి యెహోవా ఉత్తముడని. నేను సమీపంగా ఉన్నప్పుడు నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. సో సేమ్ అనేటువంటి మాట కరెక్ట్ కాదు. చాలా ఎక్కడో చిన్న చిన్న పోలికలు ఉంటాయి. అదేదో సింహం నేను ఒకటే అన్నట్టు, సింహం నేను సేమ్ టు సేమ్ అని అంటాడు ఒక హీరో. సేమ్ టు సేమ్ ఎట్లా అవుతాడు? సింహం బట్టలు వేసుకోదు, సింహం స్నానం చేయదు. నేను అనలా ఇది. ఒక 2వ తరగతి అబ్బాయి వాళ్ళ నాన్న అడిగాడు, అదేంటి డాడీ సేమ్ టు సేమ్ అంటాడేంటి, సింహం చాలా పనులు చేయదు కదా, ఈయన కూడా చేయడా అని అడిగాడు. సో ఇదేంటి ఒక అపోహ. నేను సింహం లాంటి అని చెప్పుకోవడానికి, సింహం నేను సేమ్ టు సేమ్ అని చెప్పుకోవడం అనమాట. అట్లాగా ఖురాన్ యొక్క దైవం గురించినటువంటి అవగాహన వేరు, బైబిల్లో ఉన్న దైవం గురించిన అవగాహన వేరు. ఖురాన్ క్రీస్తును కేవలం ప్రాఫెట్ అంటుంది, బైబిల్ క్రీస్తుని దేవుడిగా, ఏకైక దేవుడిగా ప్రత్యక్షం చేస్తుంది. చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఖురాన్ ప్రకారము సిలువ లేదు, క్రైస్తవ్యం ప్రకారం సిలువ ఉంది. ఖురాన్ పునరుద్ధానాన్ని ఒప్పుకోదు, బైబిల్ పునరుద్ధానాన్ని ఘంటాపదంగా చెప్తుంది. సో సేమ్ అని అనడానికి అసలు లేనే లేదు. ఏంటంటే పైన చూసి నువ్వు నేను బాయ్ అనుకోవడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మన దేశంలో ఒక మంచి సంప్రదాయం ఉంది. ఏంటంటే అందరూ ఒకటే, అందరూ సమానులే, మనం అందరం కలిసి జీవించాలని. అది బాగానే ఉంటుంది, కానీ దానికోసం అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు నేను సేమ్ అయితేనే నేను నిన్ను ప్రేమిస్తానా? సేమ్ కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, అంతే కదండి. అది నిజమైన ప్రేమ, దేశభక్తి అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు కృష్ణ ఈజ్ ఈక్వల్ టు మొహమ్మద్ ఈజ్ ఈక్వల్ టు బుద్ధ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా వాస్తవాలు అవి కాదు. మీరు ఆ గ్రంథాలు చదవండి, అవి వాస్తవాలు కాదు. బుద్ధిజాన్ని పాటించేవాడు బైబిల్కి దగ్గరగా లేకపోయినా సరే క్రైస్తవుడు బుద్ధిస్టుని ప్రేమించాల్సిందే. అలాగే హైందవుడు క్రైస్తవుడు పాటిస్తున్న విషయాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా, పూజించే దేవుళ్ళు వేరు, సంప్రదాయాలు వేరు, అవగాహన వేరైనా కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిందే. అది నిజమైన దేశభక్తి. ఖురాన్ బైబిల్ ఒకటి చెప్పకపోయినా కూడా ముస్లిమ్స్ని మనం ప్రేమించాలి. ఒకటైతే ప్రేమిస్తే ఇంకో గొప్పతనం ఏముంది? అంతే కదా. సో కాబట్టి క్రైస్తవ ప్రేమ ఒక రాడికల్ లవ్, అదొక విప్లవాత్మకమైన ప్రేమ. నాకు నచ్చని వాడిని కూడా ప్రేమించడం, నాకు భిన్నంగా ఉన్నవాడిని కూడా ప్రేమించడం, నాకు వ్యతిరేకంగా ఉన్నవాడిని కూడా ప్రేమించడం, అంగీకరించడం అనేది అది గొప్ప విషయం అన్నమాట. తండ్రికి ఎదురు తిరిగేటువంటి కొడుకును కూడా తండ్రి ప్రేమిస్తాడు, అది తండ్రి ప్రేమ. తండ్రి మాట వినేవాడిని ప్రేమిస్తాడు, తండ్రి మాట వినని వాడిని కూడా ప్రేమిస్తాడు. అలాగే తల్లి కూడా. అట్లాంటి ప్రేమతో తోటి భారతీయుల్ని కులమతాలకు అతీతంగా మనం ప్రేమించాలి. కానీ ఆ ప్రేమించడం కోసమో దేశభక్తి కోసమో సత్యాన్ని మార్చకూడదు. అది నా దృష్టిలో నిజమైన దేశభక్తి. నువ్వు వేరు నాయనా, నేను కూడా వేరు. ఓకే, ఈ రెండిట్లో ఏదో సత్యం అవుతుంది, అది తర్వాత విషయం. అయినా కూడా నువ్వు నేను భారతీయులం, మనం అంతా ఒకటి, మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఆ దీంట్లో నుంచి ఇలా పుట్టించారనమాట. అన్నీ ఒకటే అనేటువంటి ఒక ఇది పుట్టించారు. ఓకే, సో ఇంకో కాల్ తీసుకుందామండి. ఆఖరి కాల్గా బాలస్వామి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి బాలస్వామి గారు. సార్
ప్రైజ్ ది లార్డ్ సార్. మీ ప్రశ్న అడగండి సార్. నిజమైన క్రైస్తవ్యము, ఆ నిజమైన క్రైస్తవ్యానికి నిజంగా వచ్చేటటువంటి శ్రమలు ఏమై ఉన్నవి, వాటిని ఎలాగూ భరించాలనేది నా ప్రశ్న సార్. అయితే ఇంకొక ప్రశ్న అండి, ఇందులో కొన్ని సహోదరులు కొన్ని ప్రశ్నలు అడిగారు సార్. చెప్పండి. అయితే నేనేమి అంటానంటే సార్, ఖురాన్కి బైబుల్కి మనం వెతికి చూసినప్పుడు సార్, ఒక ముస్లిం ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఒక ముస్లిం ఎవరైనా ఒక ప్రశ్న మనం వేసినప్పుడు, మొదటిగా బైబుల్లో నుంచి కాకుండా మనము బయట నుంచి తను అడిగిన క్వశ్చన్ కి తనకి మనం సమాధానం చెప్పగలిగితే తనతోటి ఏదైనా మనం చెప్పగలం సార్. ఇంకోటి నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్, ముస్లిం బ్రదర్ నా సార్, కరీముల్లా గారు అతని పేరు, అతను క్రిస్టియన్ గా మారారు సార్. అతను ఏమంటారంటే మా ముస్లిం, మనము ఈ ప్రశ్నను తీసుకుందాము. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి అని అడిగారు ఆయన బాలస్వామి గారు. మనం ఇందాక చూచాయిగా చెప్పడం జరిగింది దాని గురించి. నిజమైన క్రైస్తవ్యం ఏంటంటే క్రీస్తులాగా జీవించడం, క్రీస్తు చెప్పిన దాన్ని తూచే తప్పకుండా చేయడం, అది నిజమైన క్రైస్తవ్యం. క్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అన్నింటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నన్ను మీరు ప్రేమిస్తే ప్రజలందరినీ మీరు ప్రేమిస్తారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా శిష్యులని ప్రపంచం తెలుసుకుంటుంది అని చాలా సుస్పష్టంగా చెప్పాడు. రేపొద్దున ఆ పరలోకంలోకి తీసుకునేటప్పుడు కూడా 2 బ్యాచ్లు ఆయన ముందు నించోవడం, ఆ ఒక బ్యాచ్ ఏమో మేము అది చేసాం ఇది చేసామని గొప్పలు చెప్పుకోవడం, మీరెవరో నాకు తెలియదని యేసుక్రీస్తు అవడం అనడం, ఇంకో బ్యాచ్నేమో ఆయన లోపలికి అంగీకరించడం, ఆహ్వానించడం పరలోకంలోకి, స్వర్గంలోకి. ఆ ఆహ్వానించేటప్పుడు నువ్వు ఏంటి ప్రభా, నువ్వు మాకు మేము ఎప్పుడు చేయలేదే నీకంటే, వీళ్ళు దిగంబరులుగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చారు, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చారు, నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టారంటే మేము ఎప్పుడు చేశాము అని అన్నప్పుడు ఈ మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు. సో కాబట్టి నిజమైన క్రైస్తవం అంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, దేవుడి ముందు నిందారహితులుగా ఉండడం, నిర్మలమైన మనస్సాక్షులతోటి నిష్ఠగా పరిశుద్ధంగా జీవించడం, తోటి మానవుణ్ణి ప్రేమించడం, పొదిలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, క్రీస్తు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడం, క్రీస్తు ఏమని బోధించాడో దాన్ని పాటించడం, క్రీస్తులాగా మారుతూ ఆయన్ని ఇమిటేట్ చేయడం, అదే నిజమైన క్రైస్తవ్యం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఏమిటంటే క్రీస్తు తత్వం, అది క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే క్రైస్తవం. ఓకే అండి. ఆఖరిగా ఇంకో ప్రశ్న అండి, హింసాత్మకంగా హింసతో వినోదం చేస్తూ పైచాచికంగా ఆనందం పొందుతూ ఏదైతే చేస్తున్నారో వీరికి కూడా మనం అనుభవించే ఈ రక్షణ దొరికే అవకాశం ఉందా? ఉంటుందండి, ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రిపెంట్ అయితే, వాళ్ళు పశ్చాత్తాపడితే. ఏదన్నా ఉదాహరణకు చెప్పగలరా? ఇప్పుడు మనకి అంటే చరిత్రలో మనకి అంటే ఇప్పుడు రీసెంట్ చరిత్రలోకి మనం వెళ్ళకపోయినా బైబిల్లో చాలా ఖచ్చితమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది, అపోస్తలుడైన పౌలు. క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. ఆయన భయంకరమైన హింసకుడు, క్రైస్తవ్యాన్ని విపరీతంగా ద్వేషించినవాడు. యెహోవా దేవుడు అంటే ఆయనకి విపరీతమైన నిష్ఠ. ఆ పరిసయ్య నిష్ఠతో ఆయన చంపాడు, హింసించాడు, రోడ్ల మీదకి ఇచ్చాడు, అవమానపరిచాడు, ఒకటి చేయలేదు అతను. అందుకనే చాలాసార్లు ఆ పాత కాలం నాటి తన హింసా ప్రవృత్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అతను కృంగిపోయి చాలా దీనుడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అపోస్తలులందరిలో నేను చివరివాడిని అంటాడు. అవునండి. పాపులలో ప్రధానుణ్ణి అంటాడు. చూడండి ఆయన యొక్క దీనత్వము, ఆయనకు ఉన్నటువంటి వినయం, ఆ విధేయత చూడండి. చాలా. సో హింసకులు కూడా మారే అవకాశం ఉంది, తప్పకుండా ఉంది. సో అది లేదు అనడానికి, ఆ ఛాన్స్ లేదు అనడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన సర్వాధికారి. కాకపోతే మన వైపు నుంచి మనం చేయవలసింది కూడా చేయాలి, ఆ రెస్పాన్స్. అయితే అపోస్తలుడైన పౌలు మారడానికి ఒక కారణం ఏంటంటే అతను ఒక అపోహలో ఉండి హింస చేశాడు. నిజానికి సత్యాన్ని ప్రేమించే వ్యక్తి అతను. నిజానికి సత్యం పట్ల నిష్ఠ కలిగిన వాడు, సత్యాన్వేష అతను. నిజానికి దేవుడు అంటే భయం అతనికి. తర్వాత ఈయనే దేవుడు అని తెలుసుకున్న తర్వాత అతను మారిపోయాడు. కానీ ఇప్పుడు ఈ ఇస్లాంలో కానీ, కమ్యూనిజంలో కానీ, లేకపోతే ఈ నాజీ ఇజంలో కానీ, లేకపోతే రోమా ప్రభుత్వం కింద కానీ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు అందరూ సత్యాన్వేషులుగా ఉండరు, సత్యాన్ని ప్రేమించేవారుగా ఉండరు. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా ఇలా చేయడమే అల్లాకి నేను ఇచ్చేటువంటి ఘనత అని అనుకొని అపోహలో ఉండి అలా హింస చేస్తూ ఉంటే అది కాదని తెలుసుకున్న నాడు మారే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఆ పర్సనాలిటీలోనే ఆ సిన్సియారిటీ ఉంటుంది. ఆ సిన్సియారిటీ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అపోహలో ఉండి తప్పుడు పనులు చేస్తుంటారు.
ఎప్పుడైతే ఆ అపోహ నుంచి వాళ్ళు విడుదల పొందుతారో, వాళ్ళకి వెలిగింపు వస్తుందో, అరే నేను తప్పు చేస్తున్నానే అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ పరివర్తన వస్తుంది, భగవంతుడి వైపు చూస్తారు వాళ్ళు. కానీ హింసకులందరూ, దుర్మార్గులందరూ అలా ఉండరు. వాళ్ళ మనసాక్షి చెప్తున్నా కూడా వాళ్ళు దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి WTC టవర్స్ పడిపోయినప్పుడు ఆ ఏరోప్లేన్ని ఆ టవర్స్ గుండా తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆ డ్రైవర్కి, ఆ పైలట్కి, అతనికి సహకరించినటువంటి మరొక టెర్రరిస్ట్కి వాళ్ళు చాలా ఆనందంతో చేశారు వాళ్ళ పని. ఎందుకంటే ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ ఉంది, నువ్వు ఎన్నైనా నిష్టగా పాటించు, నువ్వు నమాజులు చేసుకో, హజ్కి వెళ్ళిరా, నువ్వు స్వర్గం గ్యారంటీ అంటే చెప్పలేమంటారు. స్వర్గం గ్యారంటీ అంటే చెప్పలేమంటారు. కానీ జిహాదీలో నువ్వు చనిపోతే తప్పకుండా నీకు స్వర్గం గ్యారంటీ అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకని ఒక ముస్లిం యువకుడు ఈ టెర్రరిస్టులు నూరిపోసినప్పుడు ఆ అపోహ కింద అతను ఏమనుకుంటాడంటే, నేను ఈ బాంబు పేలుస్తున్నప్పుడు, ఒక మానవ బాంబుగా చనిపోతున్నప్పుడు, లేకపోతే నేను ఒక WTC టవర్స్ని కూర్చి చేస్తున్నప్పుడు ఇంతమంది చనిపోతున్నారే అని చూసుకోడు అతను, నేను డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాను మరుక్షణము అని అతను నమ్ముతాడు. అది అపోహను తెలుసుకున్నప్పుడు, అట్లాంటి సిన్సియర్ ఫెలోస్ ఉన్నప్పుడు వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు మారరు అని అనడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు మారితే మన అపోస్తులైన పౌలు లాగానే ఉంటుంది. అంతే అంతే, డెఫినెట్గా. ఓకే. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లోనే ఉంది. ఓకే. మీరు వీక్షకులకు ఈ దినం మీరిచ్చే సందేశం ఏంటండి? నేను చాలా వినయంగా క్రైస్తవ లోకానికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సుఖానికి అలవాటు పడినటువంటి కాలంలోనూ, యుగంలోనూ, ప్రపంచంలోనూ మనం ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ తోటి సుఖానికి మరిగాం మనం, ప్రతిదానికి సుఖం. అవునండి. కొంచెం కష్టం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడే టీనేజర్స్గా 10th క్లాస్లోనూ, ఇంటర్మీడియట్లోనూ ఉన్న పిల్లల్ని మీరు ఇళ్లల్లో చూడండి. తల్లిదండ్రులను వాళ్ళు ఎంత గారంగా పెంచుతున్నారో అయినా కూడా వాళ్ళు గునుగుతానే ఉన్నారు. ఎస్, డెఫినెట్గా. సో సుఖానికి అలవాటు పడిపోయినటువంటి ఒక యుగంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇది క్రైస్తవ్యానికి గొడ్డలు పెట్టుగా ఉంది. సుఖం ఎప్పుడు క్రైస్తవ్యానికి గొడ్డలు పెట్టే. హెడోనిజం అంటాం, సుఖవాదులు అంటాం. ఏంటి, తినుము, తాగుము, సుఖించుము. ఆ ధోరణిలోనే చాలామంది క్రైస్తవులు ఈరోజు ఉన్నారు. ఆదివారం వాళ్ళ జీవితాలని మీరు క్లోజ్గా ఎప్పుడైనా స్టింగ్ ఆపరేషన్ చేయండి. చర్చికి వెళ్ళడం, ట్రెడిషనల్గా శుభ్రంగా వచ్చి దారిలో మటన్ కొనుక్కోవడం, శుభ్రంగా తినడం, టీవీ ముందు కూర్చోవడం, లేకపోతే అవుటింగ్కి వెళ్ళడం, ఇదే తప్ప దేవుడి పట్ల భక్తి కానీ, భయం కానీ, వాళ్ళు చేస్తున్నది ఎంత మేరకు కరెక్టు అని కానీ, మనసాక్షిని ఎప్పటికప్పుడు వాక్యం చేత పరీక్షించుకోవడం కానీ ఇవి లేవన్నమాట. సో అందుకని నేను క్రైస్తవులకి చెప్పేటువంటి సలహా ఏమిటంటే, మీరెంత కష్టాల గుండా వెళ్తారో, ఎంత శ్రమల గుండా వెళ్తారో అంత మంచిది మీకు, అంత మంచిది. శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ సుఖం కంటే శ్రమే మనకి మేలు తీసుకొస్తుంది. శ్రమ విధేయతను నేర్పిస్తుంది. శ్రమ విశ్వాసంలో నేను ఎదిగేలా చేస్తుంది. శ్రమ నా దేవుణ్ణి నేను ప్రజల ముందు ఒక అసాధారణమైన వ్యక్తిగా నిలబెట్టేలా చేస్తుంది. ఆయన అసాధారణ శక్తిని ప్రజలకు చూపించేలా చేస్తుంది. శ్రమలో నేను అనేకమైన పాఠాలు నేర్చుకుంటాను. సుఖంలో పాఠాలు నేర్చుకోలేము. సుఖంలో నెగిటివ్ పాఠాలే నేర్చుకుంటాం. జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి ఏమంటాడంటే, మనిషి కష్టాల బటన్ నొక్కి నొక్కి అలిసిపోలేదంట, సుఖాల బటన్ నొక్కి నొక్కి అలిసిపోయాడు. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, యవనుడా నీ హృదయం ఏమి వాంఛిస్తే అది చేయి, నీ కన్నులు ఏం కోరుకుంటే అది చేయి, కానీ గుర్తుపెట్టుకో ఒక దినాన్న దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఈ మాటే నన్ను రక్షించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఏమంటాడంటే సొలొమోను, నేను సుఖాన్ని విపరీతంగా అనుభవించాను. లిక్కర్ అంటే ఏంటో దాన్ని చూడాలని చెప్పి దాని మీద రీసెర్చ్ చేశాడు. ఆయన ప్రాక్టికల్ రీసెర్చ్ చేశాడు. సెక్స్ అంటే మన వాళ్ళకి ఏం తెలుసు, సొలొమోన్కి తెలిసినంత 1000 మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు. ఆయన సెక్స్ మీద ఆయన విపరీతమైన ప్రయోగం చేశాడు. సోషల్ సర్వీస్ చేశాడు ఆయన. హీ వాజ్ ఎ సైంటిస్ట్, హీ వాజ్ ఎ టాప్ పొలిటీషియన్, గ్రేట్ కింగ్. ఫేమ్ ఆయనకి తెలుసు, ధనం, బంగారం ఆయనకు తెలుసు. ఇది లేదు అనడానికి ఆయనకి లేదు. ఈ లోకానికి సంబంధించిన సుఖ సౌఖ్యాలన్నీ అనుభవించిన తర్వాత ఆయన యొక్క కంక్లూజన్, ఆయన థీసిస్ ఏంటంటే, సుఖం మీద ఆయన థీసిస్ ఏంటంటే, ఇదంతయు వ్యర్థము,
మరి ఎందుకు వ్యర్థం 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 అని చెప్పి ప్రసంగ గ్రంథం అంతా రాస్తే 12వ అధ్యాయం చదివితే మనకి దాని చిక్కుముడి విడిపోతుంది. అంతా వ్యర్థమైతే నువ్వు ఎందుకు రాసిన పుస్తకం రాయడం కూడా వ్యర్థమే కదా అనే ప్రశ్న వస్తుంది కదా. ఏది వ్యర్థం కాదంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవునికి నువ్వు లోబడి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. సో సుఖం ఏం చేస్తుందంటే సాధ్యమైనంత వరకు అది మంచి కంటే చెడుని ఎక్కువ ఇస్తుంది. సుఖం వద్దని నేను చెప్పట్లేదు, సుఖము కంటే కష్టాన్ని ఎక్కువ ప్రేమించండి, ముఖ్యంగా క్రైస్తవులుగా. ఎందుకంటే మీరు సిలువనెత్తుకొని యేసుని వెంబడించాల్సిన శిష్యులు. మీకు సుఖం ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ లోకంలో సుఖం ఉండబోతుంది. అది నువ్వు తెచ్చిపెట్టుకునే సుఖం కాదు, ఆయన ఇచ్చే సుఖం. ఈ లోకంలో సుఖము ఏం చేస్తుందంటే దేవుడి విషయంలో, భక్తి విషయంలో రాజీ పడేలా చేస్తుంది. ఆ లోకంలో సుఖము నిన్ను దేవుడి నుంచి దూరం చేయదు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళకండి, కష్టపడడం నేర్చుకోండి. కష్టించి పని చేయడం కావచ్చు, శ్రమలు అనుభవించడం కావచ్చు, అవమానాలను అనుభవించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అణిగిమణిగి ఉండడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అన్యాయాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే శ్రమ గుండా వెళ్తున్నారో, ఎవరైతే హింస గుండా వెళ్తున్నారో వాళ్ళని ప్రత్యేకంగా వారి పక్కన నించుంటాడు ఆయన, వారి పక్కన నించుంటాడు. అందుకని ఆయన ఏమంటాడు, గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడు, దీనుల్ని ఆయన కృపానుగ్రహిస్తాడు. దీనులుగా ఆయన ఫ్రెండ్ అంతే. సో ఒకవేళ మనం అన్యాయంగా సహిస్తే అది మనకు మంచిది. పేతురు ఏమంటాడంటే, మీరు తప్పు చేసి మీరు శిక్ష పొందిన యెడల అది మీకు ఏమి హితము, దాని వల్ల లాభం ఏంటి? కానీ మీరు తప్పు చేయకుండా ఒకవేళ అన్యాయంగా మీరు అవమానాన్ని కానీ, శ్రమను కానీ, హింసను కానీ భరిస్తూ ఉంటే అది మీకు హితము, అది మీకు మేలు అంటాడు. క్రీస్తు కూడా తాను ఏమీ తప్పు చేయకుండా, కనీసం తలంపుల్లో కూడా పాపం చేయకుండా ఆయన నీకోసం సిలువలో శ్రమను అనుభవించాడు. ఆయన అడుగుజాడల్లో మీరు నడవాలి అని అంటాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, శ్రమ పొందుటకే మీరు పిలువబడ్డారని ఉంటుంది. ద క్రిస్టియన్ కాల్ ఈజ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్, నాట్ టు సఫర్ ఫర్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్, అవర్ ఓన్ సిన్స్. మనం తప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వచ్చే పర్యవసానాలని గురించి మాట్లాడట్లేదు నేను. క్రీస్తు కోసం నిష్ఠగా జీవించినప్పుడు వచ్చే శ్రమ అనుభవించడానికే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. తత్ఫలితంగా ఈ ప్రపంచానికి ఆయన చాటింపు వేస్తాడు, నేను ఉన్నాను, నేనే నిజమైన దేవుణ్ణి అని. సో కాబట్టి క్రైస్తవులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, క్రీస్తుని శ్రమ కంటే ఎక్కువగా మీరు చూడండి, అప్పుడు శ్రమను అనుభవించడానికి మీకు వీలవుతుంది. సుఖాన్ని క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించండి, అప్పుడు శ్రమను అనుభవించడానికి మీకు వీలవుతుంది. ఓకే, సాక్రిఫైస్ చేయడానికి ఇంకెవరు చేస్తారు సాక్రిఫైస్? త్యాగం అనేది ఈరోజు లేకుండా పోయింది. మనకి ఆగస్టు మాసంలో ఉన్నాం, ఎంతోమంది త్యాగఫలం ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. అసలు త్యాగం అనే దానికి ఈరోజు రాజకీయవేత్తల్లో కానీ, బ్యూరోక్రసీలో కానీ, ఎక్కడ కూడా ఇళ్లల్లో కానీ త్యాగం అనే దానికి అర్థమే లేదు ఈరోజు. సో త్యాగాన్ని నేర్పించండి ఈ ప్రపంచానికి. క్రైస్తవులు త్యాగాన్ని నేర్పించండి ఈ ప్రపంచానికి. ఇంకెవరు నేర్పిస్తారు ఈ ప్రపంచానికి త్యాగాన్ని? సో త్యాగపూరితమైన నిస్వార్థమైన ప్రేమను ఎప్పుడైతే ఈ ప్రపంచానికి మనం నేర్పిస్తామో, క్రీస్తుని ఈ ప్రపంచం తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వందనాలు. రక్షణ టీవీ వీక్షకుల తరఫున, రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మీకు ఏదన్నా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. ఈ కార్యక్రమం ముగించుకోకముందు దైవజనులు ప్రకాష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ ప్రార్థన ఏకీభవించాల్సిందిగా కోరుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. శ్రమ పొందడం అంటే ఏమిటో ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సిలువ పైన మరణించి మాకు చూపించావు నాయన. క్యాన్సర్లో ఉన్నవారిని, అనేకమైన జబ్బులతో ఉన్నవారిని, అనేకమైన హింసకు, గృహహింసకు గురవుతున్న వారిని, భర్తల చేత భయంకరంగా పీడింపబడుతున్న భార్యల్ని, భార్యల చేత నాయన పీడింపబడుతున్న భర్తల్ని, నాయన తల్లిదండ్రుల చేత కూడా అణచివేయబడుతున్న పిల్లల్ని, తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేస్తున్నటువంటి పిల్లల్ని, అటువంటి తల్లిదండ్రుల్ని నాయన, మరి అగ్రవర్ణాల చేత అణచివేయబడుతున్నటువంటి నిమ్నవర్ణాలని, బలవంతుల చేత అణచివేయబడుతున్న బలహీనుల్ని నాయన, ముఖ్యంగా మా దేశంలోనూ, చైనాలోను, సిరియాలోను, ఇరాక్లోను, మరి ఇతర దేశాల్లో మరి సీక్రెట్గాను, బహిరంగంగాను, తెలిసి తెలియక, మాకు తెలియనటువంటి ఎన్నో కోణాల్లో
సంఘాన్ని హింసిస్తున్నటువంటి పరిస్థితులను నీ పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాధితులందరినీ మీరు ఓదార్చండి నాయనా. ఆ రోజు ఇరాక్లో మరి ఐసిస్ ద ఇస్లామిక్ స్టేట్ వారి ద్వారా తీవ్రంగా హింసించబడి ప్రాణాల అరచేతిలో పట్టుకొని క్యాంపులకి శిబిరాలకి పారిపోయిన వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలోని శ్రమను చూసిన తర్వాత తమ శ్రమ ఎందుకు కొరగానిదని వారు మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. భారతీయ క్రైస్తవులు అటువంటి దృక్పథంలోకి, అటువంటి యాటిట్యూడ్లోకి ఎదగడానికి, అటువంటి విశ్వాసంలోకి ఎదగడానికి కృప చూపించండి నాయనా. తల్లిని, తండ్రిని, ఎవరినైనా సరే, బంగారాన్ని, ఇంటిని, బంగ్లాలను అన్నిటికంటే మించి నిన్ను ప్రేమించేటువంటి క్రైస్తవుల్ని లేవనెత్తండి మా భరతగడ్డ పైన. నా ప్రభువా నాయన, నిన్ను చూపించే క్రైస్తవుల్ని, క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకున్న క్రైస్తవుల్ని, శ్రమ ద్వారా ఎలాగ క్రీస్తు విధేయత నేర్చుకున్నాడో అలాగే శ్రమ ద్వారా విధేయత నేర్చుకుని విశ్వాసంలో రాటుదేలి నిన్ను మహిమపరిచే క్రైస్తవుల్ని, అటువంటి సంఘాలను లేవనెత్తాలని నాయన, ఉన్న సంఘాలను ప్రక్షాళనం చేయాలని, సంస్కరించాలని నీ పాదసన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. రక్షణ టీవీని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. ఈ వేదికను నువ్వు వాడుకొని నా తండ్రి ఈ సత్యాల్ని నువ్వు ప్రకటితం చేస్తున్నందుకు నీకు వందనాలు. వీక్షిస్తున్న వారందరినీ నీ పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన వారితో మాట్లాడండి, వారి హృదయాలని, వారి మనస్సాక్షుల్ని గుచ్చండి, సంధించండి, సత్యం చేత వారిని సంధించండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. ప్రభా నీ కోసం నిలబడేటువంటి క్రైస్తవుల్ని లేవనెత్తమని నాయన, నీవే మహిమ పొందమని నాయన. ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి క్రీస్తు తత్వం పుణికిపుచ్చుకున్నటువంటి క్రైస్తవుని, త్యాగపూరిత ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, శ్రమను అనుభవించి తమ హింసకుల్ని, తమ శత్రువుల్ని కూడా ప్రేమించగలిగినటువంటి నాయన ప్రేమను కనపరచగలిగినటువంటి క్రైస్తవుల్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరిగి వచ్చే వారం అసలైన ప్రశ్న, సిసలైన జవాబులు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.